హాయ్ అండి. నా స్క్రీన్ విజిబుల్ అవుతుందండి అందరికి? Yes, sir. ఓకే. ఓకే అండి. ఇది మనం డిజిటల్ మార్కెటింగ్ డెమో గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా ఈ సెషన్స్కి ఆల్రెడీ మనకు ఒక డెమో జరిగింది, ఎస్టర్డే కూడా జరిగింది. ఫైనల్ అయ్యారు. ఇవాళ డెమో తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఒకసారి మీకు కన్సర్న్ నెంబర్స్ నుంచి ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వాళ్ళని ఒకసారి కన్సల్ట్ చేయండి. ఓకే. ఇవాళ కూడా డెమో లాగే ఉంటుంది కానీ బట్ ఇంకొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ యాడ్ చేస్తున్నాము. దాంతో పాటు మెయిన్ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేస్తాము. జస్ట్ ఒకసారి మీకు ఏంటంటే కనుక నార్మల్గా అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏంటి అనేది ఏం కాన్సెప్ట్స్ ఉంటాయని జస్ట్ ఒక 10 to 15 minutes ఓవర్వ్యూ చెప్తాను. దాని తర్వాత మెయిన్ కాన్సెప్ట్కి వెళ్దాము. సో నార్మల్గా మనకి బిజినెస్ గురించి ఏదైనా కావాలి అంటే కనుక ఆ, ఇప్పుడు నాకు ఒక రెస్టారెంట్ గురించి కావాలి. ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే మన ఫ్రెండ్స్ని వాళ్ళని అడిగేవాళ్ళం. ఏది రెస్టారెంట్ బాగుంటుంది, లేకపోతే ఎట్లా ఉంటుంది ఏంటని. సో మ్యూట్ చేసుకోండి సార్, అది వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. మీకు రికార్డింగ్ కూడా షేర్ చేస్తాము, అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ఉంటే మ్యూట్ చేసుకోండి. మన డౌట్స్ ఉన్న క్లాస్ ఎక్కడైనా పాస్ చేసి మీ డౌట్స్ అడగండి. డిస్కస్ చేద్దాం, ప్రాబ్లం లేదు. ఓకే. సో రెస్టారెంట్స్ ఇన్ కుకట్పల్లి అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది అంటే కొన్ని రిజల్ట్స్ వస్తున్నాయి. సో మన బిజినెస్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఏమైతుంది అంటే కనుక ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, యూజర్స్ ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు ఏమైతుందంటే డిజిటల్ అయిపోయింది. డిజిటల్ మార్కెటింగ్ గురించి పక్కన పెట్టేసేయండి. ఒక కస్టమర్ అనేవాళ్ళు, ఒక యూజర్ అనేవాడు ఏం చేస్తున్నారంటే మొత్తం వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో, ఏదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వాళ్ళు సెర్చ్ చేసుకొని అక్కడి నుంచి ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. ఏది బాగుంటుంది, ఏది బాగోదు, లేకపోతే దాని డీటెయిల్స్ కూడా మొత్తం అక్కడే తెలుసుకుంటున్నారు. ఇప్పుడు నాకు లైక్ మొబైల్ కావాలి. మొబైల్ ప్రైస్ గురించి కూడా ఏమైతుంది అంటే కనుక నేను ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన పని లేదు. నాకు ఆన్లైన్లో కొనుక్కోయినా ఫస్ట్ థింగ్ ఏంటంటే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటున్నాను ఒక కస్టమర్ కింద. ఇట్లా ఏమైతుంది అంటే ఇవాళ ఉన్న ఇంటర్నెట్ యూసేజ్కి వీటి వల్ల కస్టమర్ అనే వాళ్ళు ఏమవుతున్నారంటే డిజిటల్ గానే ఎక్కువ వాళ్ళు ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడం కానీ, పర్చేస్ కానీ, లేకపోతే ఎంక్వైరీ చేయడం కానీ, ఇదంతా కూడా ఎక్కువ డిజిటల్ అయిపోయింది. ఇక్కడ నాకు కొన్ని మొబైల్స్ వస్తున్నాయి. కొత్త మొబైల్స్ ఏముందనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్లాగే నేను ఏదైనా పర్చేస్ చేయాలన్నా కూడా దాని ప్రైస్ కానీ, దాని ఫీచర్స్ మొత్తం అంతా నాకు సైట్స్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి సినారియోస్ లో ఒక కంపెనీ అనేది ఏదర్ మన సందు చివర ఉన్న చిన్న గ్రాసరీ స్టోర్ అయినా అవ్వచ్చు, లేకపోతే చిన్న టిఫిన్ సెంటర్ అయినా అవ్వచ్చు, అలాంటివి చిన్న చిన్నవి నడుస్తున్నాయి. కానీ నెక్స్ట్ లెవెల్ నుంచి స్మాల్ సెటప్ ఉన్న బిజినెస్ ఏదైనా సరే డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో మన ప్రెజెన్స్ లేకుండా అయితే బిజినెస్ చేయలేమండి. అప్కమింగ్ డేస్ లో అయితే చేయలేము. ఇప్పుడు అలాంటి చిన్న చిన్న స్టోర్స్, చిన్న చిన్న హోటల్స్ లాంటి బేసిక్ ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ సో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కనుక అట్లీస్ట్ మీకు గూగుల్ మ్యాప్స్ పెడుతున్నారు. గూగుల్ మ్యాప్స్ అట్లీస్ట్ వాళ్ళు అన్ని డిజిటల్ మార్కెటింగ్ లో చేయాలి అని లేదు. వాళ్ళకి తగ్గట్టుగా కొంతమంది గూగుల్ మ్యాప్స్ చేసుకుంటున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారంటే కనుక సోషల్ మీడియాలో వేసుకుంటారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇట్లా క్రియేట్ చేసుకుంటా ఉంటున్నారు. ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళ బిజినెస్ కి సంబంధించిన రేటింగ్స్, రివ్యూస్ కూడా ఇక్కడ చూసుకుంటాను. అట్లీస్ట్ వాళ్ళకి వెబ్సైట్ ఇవన్నీ, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ చేయలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి సంబంధించి గూగుల్ మ్యాప్స్ అయినా సరే ఇవాళ యూజర్ అనే వాళ్ళు వెతుకుతూ ఉంటారు, అది కూడా కంపల్సరీ క్రియేట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమైతుంది అంటే యూజర్ కి రకరకాలుగా సజెస్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే కనుక మన కంపెనీకి సంబంధించి మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో మనల్ని మనం ప్రమోషన్ చేసుకోవాలి. ఆ ప్రమోషన్ ఎవరు చేస్తారు అంటే కనుక ఒక ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ చేస్తారు. ఆ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ ఎవరు అంటే కనుక ఎవరైతే కోర్స్ చేసి ఉంటారో వాళ్ళకి నాలెడ్జ్ రియల్ టైంలో ఒక 2-3 years తర్వాత నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే కనుక ప్రమోషన్ చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ అబీబస్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ లో మేజర్ గా 4 ఉంటాయి. ఇంటర్నల్ గా మీకు చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. జస్ట్ ఏంటంటే కనుక ఇక్కడ సెర్చ్ ఇంజిన్ అని ఉంటాయి. అంటే మనం ఏం చేస్తామంటే కనుక
గూగుల్లో ఎవరైనా మన బ్రాండ్ నేమ్ తో కొట్టినప్పుడు మన వెబ్సైట్ వస్తుంది, ఇన్ కేస్ వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటే. సో అట్లా కాకుండా ఏం చేయాలి అంటే గూగుల్లో మన బిజినెస్ కి సంబంధించి ఆ పర్టికులర్ వర్డ్ తో కొట్టినప్పుడు మన వెబ్సైట్ రావాలి. సో బస్ టికెట్ అని కొట్టాను కాబట్టి నాకు ఏం కావాలి అంటే కనుక అభిబస్ రావాలి, ఇన్ కేస్ అభిబస్ మందనుకుంటే. సో బస్ టికెట్ బుకింగ్ అని కొడుతున్నాను, ఈసారి మార్చి కొడతాను, ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్. సో ఇప్పుడు అభిబస్ వస్తుంది. సో అంటే ఏంటంటే ఇది ఎస్సీఓ అనే కాన్సెప్ట్ అంటామండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో డిజిటల్ మార్కెటింగ్ లో ఏం చేస్తామంటే మన వెబ్సైట్ ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే కనుక మన బ్రాండ్ నేమ్ తో కాకుండా మనం ఆఫర్ చేసే ప్రొడక్ట్ సర్వీసెస్ తో ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అనేది టాప్ 10 లో అట్లీస్ట్ టాప్ 3 టాప్ 5 అంటారు, లేదంటే అట్లీస్ట్ టాప్ 10 లో వచ్చే విధంగా మనం చెయ్యాలి. అది ఎలా చేస్తామంటే ఎస్సీఓ అనే కాన్సెప్ట్ తో చేస్తామండి. అంటే ఫ్రీగా మన వెబ్సైట్ ని గూగుల్లోకి టాప్ లోకి తీసుకొచ్చే ప్రాసెస్ ని ఎస్సీఓ అంటాం. అందులో ఇంటర్నల్ గా చాలా ఉంటుంది. ఆ వెబ్సైట్ కి ఎస్సీఓ ఎట్లా గూగుల్ చేయాలి, ఏం చేయాలి అలా. సో ఎస్సీఓ ఎట్లా చేయాలి ఇదంతా కూడా మనం చెప్తామండి. ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటది, ఆ వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఇదంతా కూడా మనం చెప్తాము. సో అట్లానే ఏంటంటే సెకండ్ థింగ్ ఏంటంటే కనుక ఇట్లా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ వస్తుంది. అట్ ఏ సేమ్ టైం ఏంటంటే కనుక మీరు గూగుల్లోనే ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. సో డేటా సైన్స్ ట్రైనింగ్ అని చెప్పి కొడుతున్నాం. సో ఇక్కడ స్పాన్సర్డ్ అని చెప్పి వస్తుంది. అంటే గూగుల్లో ఎవరైనా మన బిజినెస్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఫ్రీగా మన సైట్ తెప్పించాలి అంటే ఎస్ఈఓ చేస్తాం. అట్లా కాకుండా ఇలా యాడ్స్ పెట్టుకోవాలి అంటే కనుక సెర్చ్ యాడ్స్ అని అంటాం అనమాట. సో ఇట్లా యాడ్స్ ఎందుకు పెట్టాలి అంటే కనుక ఫ్రీ ఉంది, పెయిడ్ ఉంటాయండి, రెండు ఉంటాయి సెర్చ్ ఇంజిన్ లో. అంటే గూగుల్లో మనల్ని మనం ప్రమోషన్ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీగా తెప్పించుకోవచ్చు, ఇంకొకటి పెయిడ్ ద్వారా యాడ్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్రీ ఉండగా పెయిడ్కి ఎందుకు వెళ్ళాలి అంటే కనుక ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఏదైనా ఒక పర్టికులర్ సెర్చ్ టర్మ్తో పర్టికులర్ కీవర్డ్ కస్టమర్ కానీ యూజర్ కానీ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ టాప్లోకి రావాలి అంటే మినిమం ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ టైం పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు కాంపిటేటర్స్ ఉంటారు, వాళ్ళందరినీ బీట్ చేసి మనం టాప్ 10 లోకి రావాలి, టాప్ 5 లోకి రావాలి, టైం పడుతుంది. సో లాంగ్ టైం ప్రాసెస్ ఉంటుంది, గ్రోత్ నిదానంగా ఉంటుంది. సో దాంతో పాటుగా మనం యాడ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీరు నిన్న ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు, ఇవాళే దానికి యాడ్ రన్ చేయొచ్చు కావాలి అంటే. సో ఈజీగా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి తక్కువ టైంలో అనుకుంటే కనుక ఏదైనా సీజనాలిటీ బిజినెస్ ఉంది అట్లా అనుకున్నప్పుడు యాడ్స్ కూడా పెట్టుకుంటూ ఉంటాం అనమాట. యాడ్స్ ద్వారా ఏంటంటే ఇమీడియట్ గా రిజల్ట్ వస్తుంది కానీ బట్ బడ్జెట్ పెట్టుకుంటానే ఉండాలి. సో మంత్ మొత్తం యాడ్స్ పెట్టలేం, ఎందుకంటే మంత్ మొత్తం డైలీ 1000 పెట్టినా మీకు సేల్స్ మా అయితే ఒకసారి 2 సార్లు అయితే మా అయితే వచ్చిన లీడ్స్ కన్వర్ట్ అయ్యేది ఒక 10% ఉంటారు, మిగతా బడ్జెట్ అంతా ఓవర్ అయిపోతూ ఉంటుంది. సో యాడ్స్ అనేది స్పెసిఫిక్ గా మనకి ఏదైనా పర్టికులర్ ఇప్పుడు బస్సెస్ కి తీసుకుంటే కనుక వాళ్ళు యాడ్స్ ఎక్కువ ఇప్పుడు పెడతారంటే ఫెస్టివల్స్ టైంలో పెడతా ఉంటారు. ఇప్పుడు సంక్రాంతికి బాగా సీజన్ ఉంటూ ఉంటుంది. సో ఒక 2-3 మంత్స్ నుంచి లేకపోతే ఒక 4 మంత్స్ నుంచి పెడతా ఉంటారు. అంతేగాని ఇప్పుడు జనవరి అయిపోయింది, సంక్రాంతి క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఎవరు యాడ్స్ పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళ సీజన్ ఎప్పుడు అనే దాన్ని బట్టి పెడతా ఉంటారు. కొత్తగా ఒక బిజినెస్ మార్కెట్ లోకి వచ్చింది, అలాంటి వాళ్ళు యాడ్స్ పెట్టుకుంటా ఉంటారు, ఎందుకంటే ఎక్కువ మందికి తెలియాలి అని చెప్పి. దీన్ని యాడ్స్ అంటాం, వీటిని సెర్చ్ యాడ్స్ అంటాం. ఇది మనం నేర్చుకునేది ఎందులో అంటే కనుక గూగుల్లోనే ఈ ఆపరేషన్ మొత్తం నేర్చుకుంటాం. గూగుల్లో ఫ్రీగా మన వెబ్సైట్ ఎట్లా టాప్ లోకి తీసుకురావాలి, అలాగే గూగుల్లో యాడ్స్ ఎట్లా పెట్టాలి అనే దాన్ని నేర్చుకుంటూ ఉంటాం. సో గూగుల్ కాకుండా మీకు మార్కెట్ లో చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, బింగ్ అని యాహూ అని సంథింగ్ చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఆ సెర్చ్ ఇంజిన్స్ మరి అవి చెప్పరా లేకపోతే అవి నేర్చుకోవాల్సిన పని లేదా అంటే కనుక గూగుల్లో షేర్ అనేది 80% ఉంటుంది. సో మీరు ఏ కంపెనీకి వెళ్ళినా, మీరు ఏ బ్రాండ్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా సరే, లేదు కొంతమంది మనకి ఎప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఓన్ బిజినెస్ ని ప్రమోషన్ చేసుకుందాం అనుకున్నారు. సో టార్గెట్ గూగుల్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా బింగ్ వాటిలో అవసరం లేదు. యాడ్స్ పెట్టుకునేది కూడా గూగుల్లోనే నేర్చుకుంటాం, మిగతా అవసరం లేదు. కావాలి అనుకుంటే ఇక్కడ ఏదైతే చెప్తామో సేమ్ వాటిల్లో కూడా అవే ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మీరు ఓపెన్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు. సో మన టార్గెట్ గూగుల్. గూగుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎస్ఈఓ ఎట్లా చేయాలి, ఫ్రీగా మన వెబ్సైట్ ని టాప్ లోకి ఎట్లా తీసుకురావాలి కీవర్డ్స్ కి, అట్లాగే సెర్చ్ ఇంజిన్ లో యాడ్స్ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది, యాడ్స్ పెట్టుకోవాలి. ఇట్లా యాడ్స్ ఎట్లా పెట్టాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి, ఏ లొకేషన్ లో ఉన్న వాళ్ళకి యాడ్ కనబడాలి, ఇది మొత్తం మనం చెప్తాము. టెక్స్ట్ ఏం పెట్టాలి ఇదంతా కూడా చెప్తాము. సో బ్యాక్ ఎండ్ ఉంటా ఉంటుంది. అట్లాగే మీకు ఇంకా యాడ్స్ లో టైప్స్ వచ్చేసరికి ఏంటంటే డిస్ప్లే యాడ్స్ అని కూడా ఉంటాయి.
సో గూగుల్ వాడి ఇంకో అదర్ ప్లాట్ఫామ్స్ లో మనకు ఆప్షన్స్ ఇస్తాడనమాట. ఎందుకంటే గూగుల్ వాడి ఒక 3-4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యూట్యూబ్ గూగుల్ వాడిది, ప్లే స్టోర్ గూగుల్ వాడిది, ఇట్లా ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. సో యాడ్స్ మీకు డిస్ప్లే అవ్వాలి, మీరు కూడా ఇలా మీ కంపెనీ యాడ్ పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. వీటిని డిస్ప్లే యాడ్స్ అంటాం. అంటే ఇక్కడ ఎలా డిస్ప్లే అవుతుంది అంటే కనుక మనం సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. వీటిని డిస్ప్లే యాడ్స్ అంటాం. ఈ సెర్చ్ యాడ్స్ అండి, ఇది ఇక్కడితో అయిపోయింది. ఓకే, సో మన కీవర్డ్స్ అని సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ యాడ్స్ పెట్టుకోవచ్చు. సో అట్లానే ఇంకొక గూగుల్ యాడ్స్ లోనే మనం ఏం నేర్పిస్తాం అంటే సెర్చ్ యాడ్స్ అనేది కూడా నేర్పిస్తాం. ఈ సెర్చ్ యాడ్స్ ఎట్లా పెట్టాలి, ఎంత ఇమేజ్ సైజ్ ఉండాలి, మనం పెట్టుకునేటప్పుడు సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. ఓన్లీ హైదరాబాద్ లొకేషన్ లో పీపుల్ కే కనబడాలి అని చెప్పి. ఈ ఒకవేళ ఈ వెబ్సైట్ ఎందుకంటే ఈనాడు అనే వాళ్ళు గూగుల్ కి అప్రోచ్ అయ్యి వాళ్ళ సైట్ లో స్పేస్ ఉంది, యాడ్ పెట్టుకోమని చెప్పి యాడ్సెన్స్ కాన్సెప్ట్ అని అంటాం. అంటే ఇది మీకు సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలి అంటే మన హౌస్ పైన స్పేస్ ఉంది, ఏదో ఒక హోల్డింగ్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీకి మనం అప్రోచ్ అవ్వచ్చు, లేదా వాళ్ళు మనల్ని అప్రోచ్ అయితే మన ఇంటి పైన హోల్డింగ్ పెట్టుకుని ఏం చేస్తారంటే, హోల్డింగ్ పెట్టుకున్నందుకు మనకి కొన్ని డబ్బులు ఇస్తారు, మన హౌస్ కాబట్టి. ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఎవరైతే హోల్డింగ్ పెట్టారో, ఒకవేళ హీరో కంపెనీ హోల్డింగ్ పెట్టమంది అడ్వర్టైజ్మెంట్ కంపెనీకి, హీరో కంపెనీ దగ్గర నుంచి ఒక 1000 తీసుకున్నారు అనుకుందాం మంత్లీ. ఆ 1000 లో ఒక 500 అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఉంచుకుంటుంది, ఆ 500 మనకి ఇస్తుంది, ఎందుకంటే మన ఇంటి పైన హోల్డింగ్ పెట్టారు కాబట్టి. అట్లానే మీకు డిజిటల్ మార్కెటింగ్ లో చాలా మంది చెప్తా ఉంటారు, యూట్యూబ్ లో వాటిలో డబ్బులు వస్తున్నాయి, లేకపోతే వెబ్సైట్ ద్వారా డబ్బులు వస్తున్నాయి. ఏంటి కాన్సెప్ట్ అంటే కనుక, ఏదో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మీరు దీనికి బాగా ఎస్ఈఓ కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ప్రమోషన్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ చేసుకొని దీనికి ట్రాఫిక్ ఎక్కువ ఉంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే కనుక గూగుల్ వాళ్ళకి మనం అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పి ఉంటుంది. అంటే వీళ్ళని అప్రోచ్ అయ్యి మన సైట్ అక్కడ సబ్మిట్ చేసి వస్తే వాళ్ళు మెట్రిక్స్ అన్ని చెక్ చేసుకొని దీనికి వస్తున్న ట్రాఫిక్, దీనికి వస్తున్న యూజర్స్ అన్ని చెక్ చేసుకొని ఏం చేస్తారంటే మీ సైట్ అప్రూవల్ అయ్యింది అని చెప్పి మన site లో యాడ్స్ పెట్టుకుంటూ ఉంటారు. అది ఎవరు పెడతారు అంటే కనుక అవతల థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే నుంచి యాడ్ రన్ చేస్తున్నారో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సో నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి ఒక యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు నా యాడ్ కూడా నీకు కావాలి అనుకుంటే ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, నేను ఒక యాడ్ రన్ చేశాను, గూగుల్ వాళ్ళతో యాడ్ రన్ చేశాను. ఆ గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే నా యాడ్ ఈ సైట్లో ఇట్లా డిస్ప్లే చేసినందుకు నా దగ్గర ఒక 5000 రూపీస్ తీసుకున్నారు అనుకుందాం మంత్లీ. ఆ 5000 లో 3000 వాళ్ళు ఎంచుకున్న 2000 ఏం చేస్తారంటే ఇలా ఏ సైట్స్ లో అయితే అయ్యిందో వాళ్ళకి మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఇదే కాన్సెప్ట్ ఎందులో రన్ అవుతుంది అంటే యూట్యూబ్ లో కూడా మీకు రన్ అవుతూ ఉంటుంది. సో యూట్యూబ్ లో కూడా మీకు ఏం చేయొచ్చు అంటే కనుక, సో మనకి ఏదైనా వాచ్ చేసినప్పుడు మీకు ఏమైతే ఉంటుంది అంటే కనుక యాడ్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ పైన యాడ్స్ వస్తున్నాయి కదా, సో ఇట్లా పైన యాడ్స్ వస్తే లేకపోతే కనుక మీరు సో ఇట్లాంటి యాడ్స్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఒక వీడియో ఓపెన్ అయిన తర్వాత మీరు కావాలనుకున్నా కూడా యాడ్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మీరు కోర్స్ నేర్చుకునేది దేనికి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏదైనా వెబ్సైట్ లో మన యాడ్ ఇట్లాంటి యాడ్స్ పెట్టాలి అంటే కనుక ఏం చెయ్యాలి అనే దానికి మనం కోర్స్ నేర్చుకుంటున్నాం అనమాట. సో అయితే మీరు ఇలాంటి డిస్ప్లే యాడ్స్ పెట్టుకోవచ్చు మీ సైట్స్ లో. ఇది యాడ్ అని ఎలా తెలుస్తుంది అంటే గూగుల్ ఇది ఇట్లా వస్తుంది కదా. సో ఇంగ్లీష్ లో అయితే కనుక ఇంగ్లీష్ లో చూపిస్తుంది అనమాట. సో మనం కంపెనీకి సంబంధించిన ఎస్సీఓ చేసాం, బాగానే ఉంది. లేదు అంటే కనుక మీరు గూగుల్లో స్పాన్సర్డ్ అని చెప్పి వస్తున్నాయి కదా, ఇలాంటి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాంటి డిస్ప్లే యాడ్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతూ ఉంటాయి యాడ్స్ అనేది. సో ఇవి మళ్ళీ ఇప్పుడు మనకి ఒకే యూజర్ కి రెండు మూడు సార్లు చూపించకుండా సేమ్ యాడ్ అని చెప్పి కూడా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా పెడతా ఉంటారు. సో మనం కూడా ఇలాంటి యాడ్స్ అనేది రన్ చేయొచ్చు, మన బిజినెస్ ని ప్రమోషన్ చేసుకొని మన క్లయింట్ కి కానీ మన ఓన్ బిజినెస్ కానీ. లేదు అంటే యూట్యూబ్ లో ఇలాంటి వీడియో యాడ్స్ పెట్టచ్చు. సో ఇది ఇటు సైడ్ నుంచి పెడుతున్నాం, ఒక ప్రమోటర్ కింద మనం ప్రమోషన్ చేసుకొని మెన్షన్ చేసుకుంటున్నాం. సో అట్ ఏ సేమ్ టైం ఏంటంటే మనం యాడ్సెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏం చేయొచ్చు అంటే కనుక
మనం కొన్ని వెబ్సైట్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని వాటికి అప్లై చేసుకుంటే అప్రూవల్ అయితే కనుక మన ఛానల్లో కూడా వేరే వాళ్ళ యాడ్స్ రన్ అవుతా ఉంటాయి. దాని ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓన్ గా మనీ ఎర్న్ చేసుకునే కాన్సెప్ట్ ఉంటుంది. దీని గురించి మనం ఎండ్ ఆఫ్ ది సెషన్స్ లో ఒకసారి డిస్కస్ చేసుకుంటాం. సో దానికి ఏం కావాలి అంటే కనుక మన వెబ్సైట్ ఏదైతే రెడీ అవుతుందో చేసుకున్నామో, సో ఆ వెబ్సైట్ కి ప్రమోషన్ బాగా చేసుకోవాలి, ఎస్సీఓ అవ్వాలి, ఇదంతా అవ్వాలి. సో ఇదంతా కూడా మీకు ఏ వెబ్సైట్స్ కి చేస్తాం అంటే ఇలాంటి న్యూస్ సైట్స్ కి అలాంటి వాటికి చేస్తారండి. ఎక్కువ యాడ్సెన్స్ ఏంటంటే వాళ్ళకి మనీ ఎట్లా వస్తుంది అంటే కనుక ఈ యాడ్స్ ద్వారానే డబ్బులు వస్తూ ఉంటాయి. యూట్యూబ్ లో కూడా అంతే. సో బిజినెస్ సైట్లకి ఎవరు కూడా యాడ్సెన్స్ పెట్టుకోరు. ఎందుకంటే మీరు అబిబస్ కానీ బుక్ మై షో కానీ ఇలాంటివి చూసుకుంటే వాళ్ళు ఎవరు వాళ్ళ సైట్ లోపల యాడ్స్ పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి మనీ అంతా బిజినెస్ ద్వారా వస్తూ ఉంటుంది. కానీ ఏవైతే మీడియా సైట్స్ ఉన్నాయో లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే సైట్స్ ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బుల కోసం ఇలా యాడ్సెన్స్కి వెళ్తూ ఉంటారు. సో అది సపరేట్ కాన్సెప్ట్. మనం ఓన్ గా మనీ ఎర్న్ చేసుకోవాలనే దాని గురించి లాస్ట్ లో చెప్పుకుందాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే మన వెబ్సైట్ కి సంబంధించి గూగుల్లో సో ఇట్లా సెర్చ్ యాడ్స్ కావాలంటే మన కీవర్డ్ మనం ఆఫర్ చేసే కీవర్డ్స్ తో కొట్టినప్పుడు మన యాడ్ వచ్చే విధంగా సెర్చ్ యాడ్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక ఇట్లా డిస్ప్లే యాడ్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక ఇలాంటి వీడియో యాడ్స్ పెట్టుకోవచ్చు. సో వీడియో యాడ్స్ లో చాలా రకాలు ఉన్నాయి. బంపర్ యాడ్స్ అని చెప్పి 6 సెకండ్స్ ఉంటుంది యాడ్, విత్ స్కిప్ యాడ్, వితౌట్ స్కిప్ యాడ్, సంథింగ్ ఇట్లా ఎన్ని కావాలన్నా కూడా అన్ని పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్స్ అన్ని కూడా ఒక ప్లాట్ఫామ్ లో ఉంటాయి. యాడ్స్ ఎలా రన్ చేస్తాం, ఏ లొకేషన్ లో రన్ చేయొచ్చు, ఏ ఏ పర్టికులర్ వెబ్సైట్ లో కావాలన్నా సరే మనం ఇట్లా రన్ చేసుకోవచ్చు. ఓన్లీ నాకు ఈనాడు సైట్ లోనే కావాలనుకున్నా రన్ చేసుకోవచ్చు. లేదంటే తెలుగు న్యూస్ సైట్స్ లో కావాలనుకున్నా సరే కేటగిరీ మెన్షన్ చేసి పెట్టుకోవచ్చు. ఆ సెట్టింగ్స్ అన్ని కూడా మనం అక్కడ మెన్షన్ చేస్తాం. సో ఓవరాల్ గా డిజిటల్ మార్కెటింగ్ లో మనం నేర్చుకునేది మేజర్ ఈ రెండింటి గురించి చేస్తాం. ఈ రెండింటికి ఇంటర్నల్ చాలా ఉంటాయి. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఎందులో ఉంటుందంటే సోషల్ మీడియాలో కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో ఫ్రీగా ప్రమోషన్ అంటే మనకి తెలిసిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మీరు పర్సనల్ గా యూజ్ చేస్తున్నారు. వాటిలో బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాము, ఆ అకౌంట్స్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం, వాటిని ఫ్రీగా ఎలా ప్రమోషన్ చేస్తాం, డైలీ పోస్టింగ్స్ ఏ టైమింగ్ లో బెటర్ ఉంటుంది, హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా వాడాలి, ఇవన్నీ కూడా చెప్తాము. సో సోషల్ మీడియాలో కూడా యాడ్స్ ఉంటాయి. మీకు ఏదైనా మీరు యాడ్ కొట్టినప్పుడు సో స్పాన్సర్డ్ అని చెప్పి వస్తూ ఉంటుంది. సో స్పాన్సర్డ్ అని చెప్పి వచ్చే యాడ్స్ అన్ని కూడా స్పాన్సర్డ్ అని వస్తున్నాయి అంటే కనుక అవన్నీ ఏంటంటే యాడ్స్ కింద లెక్క అనమాట. మనం ఏం చేయొచ్చు అంటే కనుక యాడ్స్ కూడా మనం రన్ చేసుకోవచ్చు పెయిడ్ గా. సో ఫ్రీగా ప్రమోషన్ చేస్తాం, మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది అనుకుంటున్నా. మీకు ఇట్లా స్పాన్సర్డ్ అని చెప్పి వస్తూ ఉంటది అనమాట. సో మనకి పెయిడ్ ఎట్లా చేయాలి, ఫ్రీ ఎట్లా చేయాలి, ఈ 4 కాన్సెప్ట్స్ మెయిన్ అండి. సో ఈ 4 కాన్సెప్ట్స్ మనం ఇంటర్నల్ గా చెప్తాము. అన్ని ఇన్ డెప్త్ ఉంటుంది. ఏ కాన్సెప్ట్ ఏంటి అనేది ఓవరాల్ గా ఏంటంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు అన్ని నేర్చుకుంటారు. మీకు వచ్చే క్లయింట్స్ ని బట్టి లేకపోతే మీకు వచ్చే జాబ్ రోల్ని బట్టి మీరు ఒకదాని మీద చేయొచ్చు, అన్నిటి మీద చేయొచ్చు. సో ఓవరాల్ గా థీమ్ అయితే ఇది ఎక్కువ చెప్పట్లేదండి. మీకు ఒకసారి డెమో లింక్ కూడా షేర్ చేస్తాను. ఇంటర్నల్ కాన్సెప్ట్స్ హైలైట్ ఉంటుంది. సో మనం ఇట్లా చెప్పినప్పుడు ఇట్లా ఉంటుంది. సో కోర్స్ కంటెంట్ వచ్చేసరికి ఏంటంటే కనుక ఇంట్రడక్షన్ ఉంటుంది. వెబ్సైట్స్ గురించి కూడా మనం చెప్తాము. సో ఇక్కడ వెబ్సైట్స్ గురించి ఒకసారి వాళ్ళు మనం చెప్పబోయేది వెబ్సైట్స్ గురించే ఇంట్రడక్షన్ చెప్తాము. సో ఆ వెబ్సైట్ ఎట్లా ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఏం చేస్తాం అనేది చెప్తాము. ఎస్ఈఓ అని చెప్పాం కదా, ఆ ఎస్ఈఓ ఎట్లా ఉంటుంది, దాని కీవర్డ్స్ అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు చెప్తున్నాను ఇప్పుడు. సో డేటా సైన్స్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు నేను ఒకలా కొడతాను, మీరు ఒకలాగా సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ ఎట్లాగా ఏది కొట్టినప్పుడు మన వెబ్సైట్ రావాలి అనేది మనం ఎట్లా డిసైడ్ చేసుకుంటామంటే కనుక ఈ కీవర్డ్స్ అనేది అంటే యూజర్ సెర్చ్ చేసే టర్మ్ ఏమంటామంటే కీవర్డ్ అంటాం. ఏ కీవర్డ్కి ఎక్కువ సెర్చెస్ ఉన్నాయి ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ మనం చూసుకొని ఆ కీవర్డ్ తో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తాం. సో అదంతా బ్యాక్ ఎండ్ మీకు చెప్తాము. అది కీవర్డ్స్ గురించి ఆన్ పేజ్ అని ఉంటుంది, ఆఫ్ పేజ్ అని ఉంటుంది. ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ ఉంటుంది. సో ఇవి కూడా మీకు ఇంటర్నల్ గా వస్తే సోషల్ మీడియాస్ ఉంటాయి, లింక్డ్ ఇన్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ గురించి. ఎస్ఈఎం అంటే దీన్నే గూగుల్ యాడ్స్ అని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. అంటే సెర్చ్ ఇంజిన్ లో పెయిడ్ ప్రమోషన్ ని ఎస్ఈఎం అంటాం. ఈ టర్మ్స్ అన్ని మీకు కొంచెం కొత్త ఉంటాయండి. సో కాన్సెప్ట్ అయితే ముందు అర్థం చేసుకోండి ఏం చేస్తాం అనేది. సో సెర్చ్ ఇంజిన్ లో రెండు ఫ్రీ పెయిడ్, దాని టర్మినాలజీస్ ఎస్ఈఓ ఎస్ఈఎం అంటాం. దీన్నే పీపీసీ అని కూడా అంటాం, గూగుల్ యాడ్స్ అని కూడా అంటాం. సో టర్మ్స్ మీకు నిదానంగా అర్థమవుతాయి. బట్ ఓవరాల్ గా థీమ్ అనేది అర్థమైతే కనుక ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇక్కడ
సోషల్ మీడియాలో కూడా పెయిడ్ ఉంటుంది. ఫేస్బుక్ లో ఎలా పెయిడ్ యాడ్స్ రన్ చేస్తాం, ట్విట్టర్ లో పెయిడ్ యాడ్స్ ఎలా రన్ చేస్తాం, ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. అంటే మనకి బల్క్ ఈమెయిల్స్ కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ రాసేటప్పుడు ఈమెయిల్స్ ఎట్లా పెడతాము, లేకపోతే బేసిక్ ఈమెయిల్స్ కాకుండా మీకు ప్రమోషన్స్ అప్డేట్స్ లో ఈమెయిల్స్ తో పాటు కొన్ని వస్తూ ఉంటాయి. అలాంటి ఈమెయిల్స్ పంపించాలంటే ఎలా ఉంటుంది ఏంటిదంతా కూడా చెప్తాం. టూల్స్ ఉంటాయి, మీకు చాలా టూల్స్ ఉంటాయి. టూల్స్ ద్వారా కూడా చెప్తాము. యూట్యూబ్ మార్కెటింగ్ అంటే ఒక ఛానల్ సెటప్ చేసి దాన్ని యూట్యూబ్ కి ఎస్ఈఓ ఉంటుంది. ప్రతి వీడియోకి కూడా ఎస్ఈఓ ఉంటుంది అనమాట. ఆ యూట్యూబ్ ఎస్ఈఓ ఎట్లా చేస్తాము. గూగుల్ మై బిజినెస్ అంటే గూగుల్ మ్యాప్స్ అనమాట. గూగుల్ మ్యాప్స్ ఎట్లా క్రియేట్ చేసుకుంటేదని అంటే గూగుల్ యాడ్సెన్స్ అంటే మనం ఓన్ గా మనీ ఎర్న్ చేయాలంటే గూగుల్ యాడ్సెన్స్ రూల్స్ ఏం రెగ్యులేషన్స్ ఉన్నాయి, మన దగ్గర ఏ ప్లాట్ఫామ్స్ ఉండాలి. అక్కడ రెండిటి ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఒకటి కంటెంట్ అంటే వెబ్సైట్ రిలేటెడ్ గా క్రియేట్ చేసుకొని దాన్ని బాగా ట్రాఫిక్ ఉంటే మనం అప్లై చేసుకుంటే దాన్ని అప్రూవల్ అయితే దాని ద్వారా డబ్బులు వస్తాయి. లేదంటే వీడియో మార్కెటింగ్ అంటే మన దగ్గర ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉండాలి, ఉంటే కనుక ఉంటుంది. సో ఇంకా సర్టిఫికేషన్స్ వీటి గురించి చెప్తామండి. సో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే మనకి డైరెక్ట్ గా ప్లేస్మెంట్ కి సంబంధించి మీకు ఏదైతే సపోర్ట్ కావాలో, సో రెజ్యూమ్ ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూస్, ఇవన్నీ ఇంటర్వ్యూ ట్రిప్స్ ఇవన్నీ జరుగుతాయి లాస్ట్ సెషన్స్ లో. సో మీకు ఓవరాల్ గా ఏంటంటే మీకు మార్కెటింగ్ లో ఓపెనింగ్స్ ఉంటే మీరు అప్లై చేసుకుంటే కనుక దాన్ని బట్టి మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఓవరాల్ గా ఏంటంటే జనరేటివ్ ఏఐ విత్ డిజిటల్ మార్కెటింగ్ కూడా మనం టచ్ చేస్తున్నాం. అంటే ఇవాళ మొత్తం ఏమవుతుంది అంటే ఏఐతో మింగిల్ అయిపోయింది. సో మనం కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకొని మనం డైరెక్ట్ గా అప్లై చేసే దానికన్నా కూడా ఏఐ టూల్స్ ఉంటున్నాయి. ఆ ఏఐ టూల్స్ ద్వారా మనం డిజిటల్ మార్కెటింగ్ లో ఎస్ఈఓ అవ్వచ్చు, యాడ్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా ఎస్ఎంఓ అవ్వచ్చు, ఎస్ఎంఎం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఏ టూల్స్ యూస్ చేసుకొని ఎట్లా చేస్తాం అనే కాన్సెప్ట్ మీకు ఇక్కడ మనం కాన్సెప్ట్ అయిపోయినప్పుడు కానీ డ్యూరింగ్ ద కాన్సెప్ట్ కానీ మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఒక ఏఐ టూల్ ఏంటిది అంటే కనుక గూగుల్ వాళ్ళది జెమిని అని వచ్చింది. ఇంకా మీకు రెండు మూడు చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్ లో, బట్ ఫంక్షనాలిటీస్ అన్ని సేమే ఉంటాయి. సో బట్ దాన్ని బట్టి మనం దాన్ని యూస్ చేసుకొని మనం చేస్తున్న వర్క్ ఇంకా ఎంత తక్కువగా చేసుకోవచ్చు అనే దాన్ని మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం ఇన్పుట్ ఇస్తే కనుక ఇక్కడ ఆటోమేటిక్ గా ప్రాంప్ట్ అంటుంది కదా, ఇక్కడ ఇన్పుట్ ఇస్తే దానికి సంబంధించి ఇక్కడ డేటా వస్తుంది. ఎఫ్ఏక్యూస్ అని ఉంటాయి మనకి. మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఎఫ్ఏక్యూస్ ఉంటాయి. సో ఎస్సీఓలో ఏంటంటే ఎఫ్ఏక్యూస్ పెట్టమని చెప్తా ఉంటారు వెబ్సైట్ లో. ఆ ఎఫ్ఏక్యూస్ అంటే ఏంటంటే ఇప్పుడు సెర్చ్ చేశాను, వాళ్ళు ఏం చెప్పారంటే డెఫినేషన్ చెప్పారు. సో నెక్స్ట్ నాకు ఒక ట్రావెల్ కాన్సెప్ట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం అడిగారంటే కనుక నేను కూడా బస్ టికెట్ బుకింగ్ లాంటిది ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాను, నాకు వెబ్సైట్ ఎలా ఉంటుంది, దానికి ఒక అవుట్లైన్ ఇవ్వండి లేకపోతే ఇట్లా చెప్పారు. సో ఇక్కడ మనకి నేను ప్రొవైడ్ లిస్ట్ ఆఫ్ టాప్ కాంపిటేటర్స్ బస్ టికెట్ బుకింగ్ అని కొట్టా. అంటే నేను గూగుల్లోకి వెళ్ళి ఒకటి సెర్చ్ చేసుకునే కన్నా ఇక్కడ సెర్చ్ చేశాను. సో వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అదంతా కరెక్ట్ గా ఉందా లేదా దాన్ని బట్టి యాక్యురసీని బట్టి మళ్ళీ నేను ఈ టూల్ యూస్ చేస్తాను. ఒకవేళ వీడు ఇప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి, సో నేను ఈ టూల్ యూస్ చేయను. అందుకని ఏంటంటే మనకున్న మార్కెట్ లో ఈ టూల్స్ ఏమున్నాయో అవన్నీ చెక్ చేసుకొని వాటిని మన వర్క్ కొంచెం ఇంకా స్క్రూటనైజ్ చేసుకొని అడ్వాన్స్డ్ గా యూస్ చేసుకోవడం కోసం ఈ ఏ టూల్స్, సెర్చ్ జనరేటివ్ టూల్స్ యూస్ చేసుకుంటాం. ఏ టూల్స్ అనుకోండి నార్మల్ గా మీకు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. అంటే ఇందులో ఆల్రెడీ డేటా ఉంటుంది, మనకు కావాల్సి వచ్చినట్టుగా ఒకటి ప్రాంప్ట్ ఇస్తే కనుక సో దాన్ని బట్టి ఉంటుంది. సో మీకు రైట్ స్మాల్ పారాగ్రాఫ్ అబౌట్ హైదరాబాద్, మీరు మీ వెబ్సైట్ లో కంటెంట్ కావాలి. కంటెంట్ యాక్చువల్గా ఏంటంటే కంటెంట్ రైటర్ రాస్తారు. సో మనం ఏం చేయొచ్చు అంటే చిన్న చిన్నవి దీన్ని అడిగి తీసుకోవచ్చు. సో ఇది ఎగ్జాక్ట్ గా కాపీ పేస్ట్ మనం చేయడానికి లేదు. ఇది డూప్లికేట్ అంటే ఇలాంటిదే వేరే వాళ్ళు సెర్చ్ చేసి వాళ్ళ సైట్ లో పెట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ మనం పెట్టుకున్నాం అనుకో డూప్లికేట్ వస్తుంది కంటెంట్. సో ఇవన్నీ మనం పని ఇంకా సులువుగా చేసుకోవడానికి సెర్చ్ జనరేటివ్ ద్వారా ఎట్లా పెట్టుకుంటాం ఏంటనేది మనం ఇక్కడ నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ అన్నిటిలో కూడా మనం టూల్స్ లో మెన్షన్ చేస్తాం. అది మీకు హెల్ప్ అవుతుంది. సో అడ్వాన్స్డ్ గా ఎట్లా అయితే యూస్ చేస్తున్నాం, యాడ్స్ కి ఎట్లా యూస్ చేస్తున్నాం, ఎస్ఈఓకి ఎట్లా యూస్ చేస్తున్నాం, సోషల్ మీడియాకి ఎట్లా యూస్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా అక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో రైట్ హెడ్డింగ్స్ ఫర్ హెల్దీ ఫుడ్ ఫర్ చిల్డ్రన్. సో నేను నా సైట్ లో ఒక ఆర్టికల్ రాద్దాం అనుకున్నాను. ఎందుకంటే మన సైట్ లో నార్మల్ పేజెస్ ఉంటాయి, ఆర్టికల్స్ రాసే పేజెస్ కూడా ఉంటాయి. సో అక్కడ నాకు ఏ హెడ్డింగ్స్ తో వెళ్ళాలి అనేది నాకు క్లారిటీ రావట్లేదు. సో ఇక్కడ వీడు కొన్ని ఇస్తున్నాడు. సో వీటిని బేస్ చేసుకొని నేను ఏం చేయొచ్చు అంటే కనుక నా దాంట్లో కంటెంట్ కొత్తగా రాపించవచ్చు, లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ గా రాపించవచ్చు.
సో ఇట్లా మనకు కావాల్సి వచ్చిన విధంగా కంటెంట్ పరంగా కానీ ఎస్ఈఓ పరంగా కానీ సో ఇట్లా పెట్టుకోవచ్చు. నేను ఏమడుగుతున్నానంటే టాప్ కీవర్డ్స్ ఫర్ బస్ టికెట్ బుకింగ్. అంటే బస్ టికెట్ బుకింగ్ అని, ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్ అని చెప్పి, లేకపోతే ఫ్రీ బస్ టికెట్ బుకింగ్ అని చెప్పి చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు. సో అదంతా వేరే టూల్స్ లో మనం మాన్యువల్ గా చేస్తాం. కానీ ఇక్కడ నుంచి కూడా మనం ఇన్పుట్స్ తీసుకోవచ్చు. దీని నుంచి కూడా ఒకవేళ దేనికి సెర్చ్ వాల్యూమ్స్ కూడా చూపిస్తాను అనమాట. దేనికి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది ఏంటని దాన్ని బట్టే పెట్టుకుందాం. సో బస్ టికెట్, ఆన్లైన్ బస్ బుకింగ్ చూడండి. వీడు ఏం చేస్తున్నాడంటే కీవర్డ్స్ మనం మాన్యువల్ గా వెతుక్కోకుండా వీడు కొన్ని ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనం తీసుకెళ్ళి దీనికి ఎంత ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉందో మనం చెక్ చేసుకోవచ్చు టూల్స్ లో. ఆ టూల్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఎక్కడ అంటే కనుక ఒక కీవర్డ్ అంటే మనం తీసుకోబోయే కీవర్డ్ కి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉందో మనం చూసుకొని ఏం చేస్తామంటే దాన్ని బట్టి సో నాకు గూగుల్ వాడి దగ్గర ఏంటంటే ఒక టూల్ ఉంటుంది. ఈ టూల్లో మనం ఏం చేయొచ్చు అంటే కనుక మనకి సంబంధించిన ఒక ఒక వర్డ్ తీసుకుంటున్నాను. సో చీప్ బస్ టికెట్ బుకింగ్ దీన్ని సెర్చ్ చేస్తే ఏమవుతుంది అంటే కనుక దీనికి సెర్చ్ వాల్యూమ్ మంత్లీ యూజర్స్ ఎంత సెర్చ్ చేస్తున్నాడో మీకు ఇక్కడ ఇస్తాడు అనమాట. సో చీప్ బస్ టికెట్ బుకింగ్ అని ఉంది ఇక్కడ. దీనికి ఎన్ని సెర్చెస్ ఉంటున్నాయంటే 1K నుంచి 10K వరకు ఉంటున్నాయి అనమాట. అంటే దానికి ఏంటంటే ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. వేరే కీవర్డ్స్ చూడండి, చీప్ కోచ్ టికెట్ అని చెప్పి ఉంది. దీనికి సెర్చ్ వాల్యూమ్ లేదనమాట. దీన్ని ఏం చేయొచ్చు అంటే కనుక మనం దీన్ని తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ అంటే ఇక్కడ రేంజ్ వస్తుంది. మనం ఒరిజినల్ గా మన దగ్గర ఒరిజినల్ అకౌంట్ ఉంటుంది, అందులో సెర్చ్ చేసుకుంటే కనుక మీకు ఎంత కరెక్ట్ నెంబర్ ఎంత ఉంది, 1000 ఉందా, 1500 ఉందా, 1400 ఉందా ఇస్తాడు. బట్ అది ఇప్పుడు పెయిడ్ యాడ్ అంటే ఫ్రీ టూలే. కాకపోతే ఇందులో ఏమైనా యాడ్స్ రన్ చేస్తే కనుక ఎగ్జాక్ట్ నెంబర్ చూపిస్తుంది అనమాట. యాడ్స్ రన్ చేయకుండా కూడా యూస్ చేసుకుంటే ఏమైందంటే ఒక రేంజ్ చూపిస్తూ ఉంటుంది. అది మన దగ్గర ఉన్న ఒక యాడ్ అకౌంట్ ఉంది, క్లయింట్కి రన్ చేసింది, అందులో మీకు చూపిస్తాను. మీరు ఒకవేళ తర్వాత మీ కంపెనీకి వెళ్ళినా వాళ్ళు ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు. లేదు మీరు ఫ్రీలాన్సర్ అయితే కనుక జస్ట్ ఒక 1000 రూపీస్ పెట్టి యాడ్ రన్ చేసి వదిలేసేయండి. యాడ్ సక్సెస్ అయినా అవ్వకపోయినా పక్కన పెట్టేస్తే ఇట్లా మీకు ఇక్కడ ఎంత వాల్యూమ్ ఉందనేది వాడు చూపిస్తూ ఉంటాడు. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఆ కీవర్డ్ మనం యూజ్ చేసుకోవాలా లేదా అనేది చెప్తాం. సో ఇక్కడ వర్క్ అనేది మనకు కొద్దిగా తగ్గుతుంది. సో మీరు కూడా బయట కూడా మనం చెప్పే కాన్సెప్ట్ లో మనం మాన్యువల్ గా ఎలా రీసెర్చ్ చేసుకుంటాం, కీవర్డ్స్ ఎలా కలెక్ట్ చేస్తాం, ఇదంతా కూడా వచ్చేస్తుంది. సో ఇట్లా మనం ఈ ఏ టూల్స్ ద్వారా అన్ని కాన్సెప్ట్స్ డిజిటల్ మార్కెటింగ్ లో మనం కోర్స్ కంటెంట్ లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ కి ఏ స్టేజెస్ లో ఏ టూల్స్ ఎలా వాడతాము ఇట్లా అనేది మొత్తం కూడా మనం చెప్తాము. సో ఇట్లా చెప్పుకొని మనం దాన్ని బట్టి ఏ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ద్వారా కూడా మనం వెళ్తాము. సో దానికి అట్లా మనం ప్లాన్ చేసుకొని చూద్దాము. సో ఇంకొచ్చేసరికి ఏంటంటే వెబ్సైట్ గురించి బ్రీఫ్ ఇద్దామండి. సో ఈ ఓవరాల్ గా కాన్సెప్ట్ ఇది అవుట్లైన్. సో మనం ఇంటర్నల్ గా మన బ్రాండ్ ప్రమోషన్ చేయాలి. అది మీరు ఓన్ గా చేసుకుంటే మీ వర్క్ మీ ఓన్ వెబ్సైట్ కి చేసుకున్నాం, మీ ఓన్ బిజినెస్ కి చేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్ అయితే వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. కంపెనీ అయితే మనం కంపెనీ వెబ్సైట్స్, కంపెనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, కంపెనీ యూట్యూబ్ ఛానల్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటాం. సో మనం చెప్పే కాన్సెప్ట్ తో మీరు ఫ్రీలాన్సర్ లాగా మీరు మిమ్మల్ని ప్రమోషన్ చేసుకునైనా వర్క్ వస్తే మీరు చెయ్యొచ్చు. సో అది ఎట్లా చేయొచ్చు, ఏ స్టేజ్ ఎట్లా ఉంటుంది మొత్తం కూడా లైవ్ సినారియోస్ చెప్తాము. వర్డ్ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. క్లయింట్కి షేర్ చేయాలంటే డాక్యుమెంట్ ఎట్లా ఉంటుంది, మనం చేసిన వర్క్ డాక్యుమెంట్ ఎట్లా పెట్టుకుంటాం, ఇదంతా కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ వెబ్సైట్స్ అని చెప్పి చెప్పాం మనకి. సో వెబ్సైట్స్ అన్నారు కదా, వెబ్సైట్స్ మాకు కోడింగ్ రాదు ఇదంతా కదంటే వెబ్సైట్ మనం డిజైన్ చేయమండి. సో డిజైన్ చేస్తానికి మనం ఇన్పుట్స్ ఇస్తాం అంతే. సో ఈ వెబ్సైట్ కోడింగ్ తో రెడీ అయ్యింది. సో దీన్ని మనం ఏమి డిజైన్ చేయము. సో బ్యాక్ ఎండ్ వెబ్సైట్ ఎట్లా ఉండాలి, ఎక్కడెక్కడి నుంచి పనిచేస్తుంది, ఇట్లా ఇదంతా కూడా మనం ఏంటంటే మనం దీని నుంచి ఈ మెనూలో ఎన్ని రకాలు ఉండాలి, మెనూలో సబ్ మెనూస్ ఏమి ఉండాలి, సైడ్ విడ్జెట్ ఏం రావాలి, ఇక్కడ పైన ఏమేమి ఫీల్డ్స్ సెర్చ్ ఫీల్డ్ వచ్చింది, ఇట్లా ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తాము. ఆ పేజ్ లోపల ఒక్కొక్క పేజ్కి ఎస్ఈఓ చేస్తూ ఉంటాం.
సో ఇక్కడ ఏంటంటే వెబ్సైట్ అనేది మనం కోడింగ్ ఏం టచ్ చేయము, కానీ ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ కి వెబ్సైట్ కావాలి, డిజైన్ చేసుకోవాలి అంటే కనుక మార్కెట్ లో సిఎంఎస్ వెబ్సైట్స్ అని చెప్పి ఉంటాయి. సో అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ వెబ్సైట్ డిజైన్ అయి ఉంటుంది, మనకు నచ్చిన థీమ్స్ వాడుకుంటూ ఉంటాం అంతే. సో మీకు మొబైల్లో మీరు ఒక థీమ్ చేంజ్ చేయాలి, బ్యాక్ ఎండ్ వెళ్ళి ఏం చేస్తారు, కోడింగ్ ఏం టచ్ చేయరు, సెట్టింగ్స్ లోకి వెళ్తారు, థీమ్ చేంజ్ చేస్తారు, మీ మొబైల్ కొన్ని ఫీచర్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయితే హైడ్ అవుతూ ఉంటాయి. అట్లానే ఏంటంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. చిన్న చిన్న వెబ్సైట్ డిజైన్ చేయాలి అంటే కనుక ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ తో చేసేస్తాం, కోడింగ్ టచ్ చేయకుండా మనకు మనమే చేసుకోవచ్చు. కానీ కోడింగ్ ప్లాట్ఫామ్ కొద్దిగా ఫంక్షనాలిటీ ఎక్కువ ఉంది అంటే కనుక కోడింగ్ సైట్స్ కే మనం డెవలపర్ తో చేయించుకోవాలి. కానీ మనం ఈ కరికులంలో ఏం చేస్తామంటే కనుక మీకు వర్డ్ ప్రెస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా చిన్న చిన్న వెబ్సైట్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు వితౌట్ కోడింగ్ ద్వారా అనేది కూడా మనం నేర్పిస్తాం. సో దానికి మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది మనం ఒక ఫ్రీ సైట్ ఉంది, ఫ్రీ ప్లాట్ఫామ్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ కి. సో ఇక్కడ బ్యాక్ ఎండ్ ఏంటంటే మీకు వెబ్సైట్ లాగిన్ అడుగుతాడు, లాగిన్ అడిగిన తర్వాత మీరు వెబ్సైట్ బ్యాక్ ఎండ్ ఓపెన్ చేసుకుంటే కనుక సో ఇట్లా పోస్ట్ అని చెప్పి ఉంటుంది, యాడ్ న్యూ పోస్ట్ కొడుతున్నాను. సో మీరు ఇక్కడ ఏ పేజ్ అయితే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ పేజ్ సంబంధించి మనం ఇక్కడ టైటిల్ ఇస్తాం. సపోజ్ నేను అబౌటస్ అనే పేజ్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, అబౌటస్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమేం కావాలి మీకు అంటే కనుక ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని ఇచ్చుకోవచ్చు. సో పారాగ్రాఫ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇలా వీఆర్ ప్రొవైడింగ్ డిజిటల్ మార్కెటింగ్ టైం. ఇలా మనకు కావాల్సి వచ్చినట్టుగా మనం ఏం చేయొచ్చు అంటే పారాగ్రాఫ్ యాడ్ చేసుకోవచ్చు, ఇమేజ్ కావాలనుకుంటే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇమేజ్ పెడదాం అనుకుంటున్నాను. ఇదంతా కూడా మీకు లైవ్ ఒకసారి వెబ్సైట్స్ మనం రేపు మెయిన్ డిస్కస్ చేసుకుంటామండి. సో ఇట్లా మనం ఒక పేజ్ని ఏం చేయొచ్చు అంటే కనుక డిజైన్ చేసుకోవచ్చు. ఆ పేజ్ రెడీ అయిపోతే కనుక మనం ఏం చేయొచ్చు అంటే అది లైవ్ లో ఎట్లా ఉందో చూసుకోవచ్చు అనమాట. సో అంటే ఇక్కడ ఏంటి కోడింగ్ ఏం లేకుండానే మనం వెబ్సైట్ ని ప్రమోషన్ చేసుకున్నాం. మన పేజ్ ఎట్లా కనిపిస్తుంది అంటే ఇట్లా కనిపిస్తుంది ఫ్రంట్ ఎండ్ లో. సో అది ఎక్కడి నుంచి ఎట్లా చూసుకుంటాం ఇదంతా కూడా మనం చెప్తాం. సో మీరు వన్స్ ఒకసారి లాగిన్ అయితే కనుక మీకు బ్యాక్ ఎండ్ వెబ్సైట్ లో ఇలా యాక్సెస్ ఉంటుంది. సో థీమ్స్ చేంజ్ చేయాలన్నా సరే, ఏది చేంజ్ చేయాలన్నా సరే మనం ఇక్కడ నుంచే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీకు వెబ్సైట్ కోడింగ్ గురించి అయితే ఎవరు అడగరండి, వర్డ్ ప్రెస్ వచ్చా అని కూడా 90% ఎవరు అడగరు. కాకపోతే ఏంటంటే డైలీ మనం ఒక పోస్ట్ క్రియేట్ చేయాలన్నా, పేజ్ క్రియేట్ చేయాలన్నా జస్ట్ ఇక్కడ వరకు వస్తే చాలు. బట్ మనం ఏంటంటే ఇనీషియల్ గా ఎలా క్రియేట్ చేసుకుంటాం ఇదంతా కూడా మొత్తం చెప్తాం. థీమ్స్ ఉంటాయి, థీమ్స్ నచ్చినట్టుగా మనం ఆ థీమ్ గురించి డిస్కస్ చేసుకొని థీమ్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాలేషన్ అంటే ఏముండదు, జస్ట్ ఇక్కడ ఓకే కొట్టేసి మనం యాక్టివేట్ చేసుకోవడమే. అదంతా కూడా ఎట్లా ఉంటది అనేది మనం చెప్దాము. సో ఇక్కడ యాక్టివేట్ దిస్ డిజైన్ అన్నాడు. ఇప్పుడు నాకు ఇందాక వేరే థీమ్ ఉంది నేను ఓపెన్ చేసినప్పుడు వైట్ కలర్ లోది. సో నేను ఇప్పుడు ఇది యాడ్ చేస్తున్నా. సో కస్టమైజ్ ఇప్పుడు సైట్ చూడండి మారిపోతుంది. ఇందాక నాకు లైట్ బిస్కెట్ కలర్ లో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇప్పుడు చూడండి ఏమైంది, నా వెబ్సైట్ థీమ్ అనేది మారిపోయింది. సో అట్లానే ఏంటంటే రకరకాలు ఉంటది. సో అదంతా కూడా కోడింగ్ లేకుండా మనం ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్ ద్వారా వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేది మనం నేర్పిస్తాము. ఇనీషియల్ గా డెవలప్మెంట్ మీరు డెవలపర్ తో చేపించుకున్న డైలీ మెయింటెనెన్స్ మీరు చేసేసుకోవచ్చు. మీకు ఇంకొద్దిగా అలవాటు అయితే కనుక మీరే డిజైన్ డెవలప్మెంట్ కూడా మీరే చేసేసుకోవచ్చు, వెబ్సైట్స్ చిన్న చిన్నవి అన్ని కూడా. సో ఈ ఈ ఎందుకు అంటే కనుక అది బేసిక్ అదంతా కూడా మనం చెప్తాము వర్డ్ ప్రెస్ గురించి. మిగతా కోడింగ్ వెబ్సైట్స్ గురించి అయితే మీరు వదిలేసేయండి, దాని గురించి మనకు అవసరం లేదు. డెవలపర్ ఉంటారు, మనం ఎస్ఈఓ పరంగా ఎలా కావాలి, కంటెంట్ ఎంత కావాలి, ఇమేజ్ ఏది కావాలి, ఇవన్నీ మనం ఇన్పుట్స్ ఇస్తాము, వాళ్ళు పెట్టిస్తారు. వర్డ్ ప్రెస్ అయితే మనమే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఇక్కడ ఇక్కడ ఇంకా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక వెబ్సైట్స్ ఉన్నాయి. సో వెబ్సైట్స్ లో మనకు చాలా టైప్స్ ఉంటాయి. సో కొంతమంది ఒక 10 రకాలు చెప్తారు, కొంతమంది చాలా చాలా చెప్తా ఉంటారు. సో బేసిక్ ఏంటంటే కనుక వెబ్సైట్స్ లో సింపుల్ గా కేటగరైజ్ చేసేది ఏంటిది అంటే కనుక 3 టైప్స్ కింద చెప్తా ఉంటారు మోస్ట్లీ. మిగతా మీకు ఎడ్యుకేషన్ వెబ్సైట్ అయితే కనుక ఎడ్యుకేషన్ వెబ్సైట్ అని, ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ అయితే ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ అని. సో ఇట్లా చాలా రకాలు ఉంటాయి. సో అవన్నీ వదిలేసండి, బేసిక్ గా ఏం గుర్తుపెట్టుకుంటారంటే స్టాటిక్,
డైనమిక్ ఈ కామర్స్. సో మీకు ఓవరాల్ గా ఏంటంటే స్టాటిక్ సైట్ అంటే ఏం లేదు. అందులో ఎక్కువ లాగిన్ కానీ సైన్ అప్ కానీ కాంటాక్ట్ ఫామ్ ఎక్కువ సెటప్ ఉండదు. సో బేసిక్ గా ఉండేదాన్ని స్టాటిక్ వెబ్సైట్ అంటారు. ఓకే. డైనమిక్ వెబ్సైట్ అంటే అందులో ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇప్పుడు బుక్ మై షో ఉంది, అందులో చూసుకుంటే లాగిన్ ఉంటుంది, టికెట్ బుకింగ్ ఆప్షన్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. అంటే అది ఈ కామర్స్ కింద కూడా చెప్పుకోవచ్చు. కానీ ఒక సైట్కి ఉండే ఫంక్షనాలిటీని బట్టి దాన్ని బేసిక్ ఉంటే కనుక స్టాటిక్ అంటాం. లాగిన్స్ కాంటాక్ట్ ఫామ్స్ ఏం లేకుండా కొన్ని ఓన్లీ డిస్ప్లే చేస్తూ ఉంటారు. డైనమిక్ అంటే కొద్దిగా ఎక్కువ ఫంక్షనాలిటీ ఉంటాయి. ఈ కామర్స్ అంటే ఇది తెలిసిందే మీకు, ఆన్లైన్ పేమెంట్, యాడ్ టు కార్ట్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఓవరాల్ గా ఏంటంటే మనం క్లయింట్ కి వెబ్సైట్స్ చేసేటప్పుడు వాళ్ళు ఒకటి అడుగుతూ ఉంటాం, స్టాటిక్ గా డైనమిక్ గా ఈ కామర్స్ అని చెప్పి. మీరు ఎస్ఈఓ కానీ యాడ్స్ కానీ సోషల్ మీడియాలో ప్రమోషన్ కానీ ఈ 3 టైప్ ఆఫ్ సైట్స్ దేనికైనా చేయొచ్చు మీరు. అది స్టాటిక్ అవ్వచ్చు, డైనమిక్ అవ్వచ్చు, ఈ కామర్స్ అవ్వచ్చు. బట్ ఉన్న ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ అయినా సరే మన క్లయింట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని ఫీల్డ్స్ ఉన్నాయా, అన్ని పేజెస్ ఉన్నాయా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుని దాన్ని బట్టి మనం వెళ్తాం. సో స్టాటిక్ అంటే ఈ వర్డ్ ప్రెస్ తో ఏమవుతుంది అంటే ఒక డౌట్ రావచ్చు మీకు. వర్డ్ ప్రెస్ ఉంది కదా, ఎందుకు అందరూ కోడింగ్ తో ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు, వర్డ్ ప్రెస్ తో చేసుకుంటే సింపుల్ అయిపోతుంది కదా అంటే కనుక, వర్డ్ ప్రెస్ అనేది ఏంటంటే ఎక్కువ కస్టమైజేషన్ చేయలేం. మనకు ఉన్న థీమ్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి తప్ప మనం కొత్తగా థీమ్ ఇక్కడ క్రియేట్ చేయలేం. అదే కోడింగ్ రిలేటెడ్ అయితే ఏమవుతుంది అంటే మనకి ఇట్లా ఇంత కస్టమైజేషన్ అందులో రాదు, ఇందులో వర్డ్ ప్రెస్ లో రాదు. సో అట్లాగే చిన్న ఈ కామర్స్ సైట్ మనం డిజైన్ చేసుకోవచ్చు ఇందులో. ఈ కామర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. బట్ పెద్ద పెద్దగా ఈ కామర్స్ సైట్లు చేయాలి, ఇట్లా బుకింగ్ టైప్ చేయాలి అన్నా కూడా వర్డ్ ప్రెస్ సరిపోదు. ఇది వర్డ్ ప్రెస్ లాంటి ఎలాంటి వాటికి సరిపోతాయి అంటే చిన్న చిన్న వెబ్సైట్స్ ఉంటాయి, వాటికి కోడింగ్ తో పని లేకుండా సొంతంగా వాళ్ళే క్రియేట్ చేపించేసుకొని మెయింటెనెన్స్ వీళ్ళే చేసుకునే విధంగా, దానికోసం పని ఈజీ అవడం కోసం వర్డ్ ప్రెస్ సైట్స్ అనేది తీసుకొచ్చారనమాట. అట్లానే ఏంటంటే కోడింగ్ వాళ్ళతో పని ఉండదు. సో ఇట్లా స్టాటిక్, డైనమిక్, ఈ కామర్స్ ఉంటాయి. సో మీకు మిగతా వెబ్సైట్స్ టైప్స్ ఓపెన్ చేస్తే కనుక మీకు చాలా రకాలు ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఇప్పుడు స్టాటిక్ అంటే మూవీ సైట్ అనుకోండి, మూవీ స్టాటిక్ సైట్ అంటారు. ఎడ్యుకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఎడ్యుకేషన్ స్టాటిక్ సైట్ అంటాడు, అంతే తేడా. సో అది బ్యాక్ ఎండ్ ఏ డేటా అనేది ఇస్తాడు అనేది అనవసరం, మీకు బేసిక్ ఫంక్షనాలిటీకి ఇది అంతే. సో ఇక్కడ మనం రేపు ఏం చెప్తామంటే కనుక నార్మల్ గా మీకు సర్వర్స్ ఇవన్నీ ఉంటాయి. సో సర్వర్స్ ఉంటాయి. సో మనం ఏం చేయాలి అంటే కనుక మనకి సింపుల్ లాజిక్ లో మీరు మొబైల్లో ఒక సాంగ్, ఒక వీడియో అనేది మీ గ్యాలరీలో డౌన్లోడ్ చేసుకున్నారు. సపోజ్ అది మీ మెమరీ కార్డులోనో లేకపోతే ఇంటర్నల్ స్టోరేజ్ లోనో సేవ్ అయ్యింది. అది అక్కడ డిలీట్ చేసేసాం, ఏదైనా మెమరీ కార్డులోనో ఇంటర్నల్ స్టోరేజ్ లో డిలీట్ చేసేస్తే ఆ సాంగ్ అనేది ప్లే అవ్వదు, డిలీట్ అయిపోతుంది, కనిపించదు. సో అట్లానే మనం ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నాం అంటే కనుక దీనికి బ్యాక్ ఎండ్ ఒక సర్వర్ ఉంటుంది అనమాట, ఒక స్పేస్ ఉంటుంది ఆన్లైన్ లో. ఈ మనం పెట్టే ఇమేజెస్, టెక్స్ట్ అంతా కూడా ఏమవుతుందంటే ఈ సర్వర్ లోనే స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఈ సర్వర్ అనేది మనం కొనుక్కోవాలి. సో ఒక వెబ్సైట్ కి మనం రీచ్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలి అంటే, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా రావాలనుకోండి, మనం ఒక అడ్రస్ చెప్తాం. సో నియర్ టు బస్ స్టాప్, డోర్ నెంబర్ సంథింగ్ ఫస్ట్ ఫ్లోర్ అని. అట్లాగే మన వెబ్సైట్ కి ఎవరైనా రావాలి అంటే కనుక ఒక అడ్రస్ అనేది కావాలి. దాన్ని ఏమంటాం అంటే డొమైన్ నేమ్ అంటాం. సో 123.com లేకపోతే 123.in 123.net ఏదనేది ఒక అడ్రస్ అనేది ఉండాలి మన వెబ్సైట్ కి. సో ఈ డొమైన్ ఏంటంటే ఈ అడ్రస్ తీసుకుంటాం. సో దీంతో పాటు ఈ వెబ్సైట్ కి బ్యాక్ ఎండ్ ఈ డేటా మొత్తం స్టోర్ అవడానికి మనం ఏం చేస్తాము అంటే సర్వర్ కూడా కొనుక్కుంటాం అనమాట. గోడాడీలోనో లేకపోతే బ్లూ హోస్ట్ లోనో మనం ఏం చేస్తామంటే కనుక డొమైన్ నేమ్ ఒకటి కొనుక్కుంటాం. సో అట్లానే సర్వర్ కూడా పర్చేస్ చేసుకుంటాం. ఇదంతా ఎట్లా పర్చేస్ చేద్దాం అనేది రేపు చెప్పుకుందామండి. సో బేసిక్ గా ఒకసారి ఓవర్వ్యూ చూడండి, ఎందుకంటే ఇది కొద్దిగా టెక్నికల్ గా అంటే కాన్సెప్ట్ టెక్నికల్, మనం ఏం చేయము. సో ఇట్లా సర్వర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, మనం మెయింటైన్ చేసుకోవాలనుకున్న మెయింటైన్ చేసుకోవచ్చు, కానీ దానికి సెటప్ అంతా కావాలి. అది మనం మెయింటైన్ చేయలేక ఏం చేస్తామంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎట్లయితే డ్రెస్సెస్, శాండిల్స్, మొబైల్స్ ఎలా అమ్ముతున్నారో ఈ డొమైన్ నేమ్స్, సర్వర్స్ అమ్మే సైట్స్ చాలా ఉన్నాయి మార్కెట్ లో. బట్ మీకు నార్మల్ గా టీవీలో యాడ్స్ వస్తుంది, మనకి బాగా తెలిసింది ఏంటంటే గోడాడీ ఉంది. సో ఇట్లా ఇలాంటి సైట్స్ ని అప్రోచ్ అయ్యి మనం ఏం చేస్తామంటే కనుక డొమైన్ నేమ్ అంటే ఇది. సో ఇలాంటి ఒక డొమైన్ నేమ్ కొనుక్కుంటాం.
హోస్టింగ్ బ్యాక్ అండ్ సర్వర్లో స్పేస్ కూడా పర్చేస్ చేసుకుంటాం అనమాట. వాడి దగ్గర ప్లాన్స్ ఉంటాయి. సో ఆ ప్లాన్స్ లో పర్చేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే సైట్ అనేది అప్పుడు వర్డ్ తో చేయాలా, పిహెచ్పితో చేయాలా అనేది అక్కడ ఇంటిగ్రేషన్ చేసుకుంటాం అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చూద్దాం. ఒకసారి నేను గోడాడీకి వెళ్తున్నాను. సో గోడాడీలో ఏం చేద్దామంటే కనుక డొమైన్ నేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సో నేను ఏం చెక్ చేస్తున్నానంటే అమరావతి డిజిటల్స్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. సో ఇక్కడ ఏం చెప్తాడంటే ఇక్కడ చూడండి ఈ డొమైన్ అవైలబుల్ ఉందా లేదో చెప్తాడు. సో అమరావతి డిజిటల్స్.com ఉందని చెప్తున్నాడు. అంటే నా బిజినెస్ కి నేమ్ ఏదైతే ఉంటుందో ఆఫ్లైన్ లో అదే నేమ్ తో తీసుకుంటా. లేదు నాది కొత్త బిజినెస్ అనుకోండి. సో మనం అదే నేమ్ తో మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను రాజు సో ఇట్లా ఉంటాయి. కొన్ని ఏంటంటే మీకు నార్మల్ గా కొన్ని బుక్ అయిపోయినాయి ఉంటుంది. సపోజ్ సో ఇట్లా కొన్ని ఏమవుతాయంటే అవైలబుల్ ఉండవు. ఆల్రెడీ వేరే వాళ్ళు కొనేసి పెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే గోడాడి వాడు బ్లాక్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తామంటే .com కి బదులు, ఎందుకంటే ఇది నేమ్ కావాలి. ఎందుకంటే ఇన్ కేసు మనం ఆఫ్లైన్ లో ఈ నేమ్ తోనే మన డాక్యుమెంట్స్ అన్ని రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. ఇట్లా అయి ఉంటాయి కనుక అప్పుడు ఏం చేస్తామంటే digitaltext.in కి వెళ్ళిపోవచ్చు. అంటే చెక్ చేసుకోవడం ఎస్ పెట్టడం కానీ ఎస్ తీసేసి పెట్టడం కానీ. .com కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఇన్ కేసు .com మనకి దొరకలేదు అంటే కనుక .in కి వెళ్తాం. సో .in ఆల్రెడీ యూస్ చేస్తున్నారు. కొన్ని ఏంటంటే మీకు ఇలా బ్లాక్ చేసి ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే కనుక పెయిడ్ పెట్టి ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ పెట్టి కొనుక్కోమంటాడు. కొన్ని ఏంటంటే ఆల్రెడీ వేరే వాళ్ళు యూస్ చేస్తా ఉంటారు. సో మనం ఇది పర్చేస్ చేసుకున్న తర్వాత హోస్టింగ్స్ అనేది తీసుకోవాల్సి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ హోస్టింగ్స్ తీసుకుంటే కనుక సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ అనేది మనం కొనుక్కోవచ్చు. డొమైన్ ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ చేసుకోవాలి. సో ఇయర్ కి ఎంత పడుతుంది ఇక్కడ రేట్ ఇస్తాడు. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే కనుక సో మనం అట్లా పర్చేస్ చేసుకుంటాం. ఈ మీరు ఫ్లిప్కార్ట్ లో ఎట్లయితే పర్చేస్ చేసుకుంటున్నారో అమెజాన్ లో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో ఈ పర్చేసింగ్ అంతా కూడా మిమ్మల్ని ఎవరు కంపెనీలో అడగరండి. జస్ట్ మీరు ఫ్రీలాన్సర్స్ కొంతమంది అవుతున్నారు, కొంతమంది లైక్ ఓన్ గా చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇదంతా చెప్తున్నాము. సో యాడ్ కార్ట్ కొట్టేసి మనీ పేమెంట్ చేసుకోవచ్చు. మీకు ఇన్ డెప్త్ ఇంకా కావాలి అనుకుంటే కనుక మనం జస్ట్ గోడేడి వాళ్ళ కస్టమర్ కేర్ ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసినా సరే వాళ్ళని గైడ్ చేస్తారు. పెద్ద ప్రాబ్లం లేదు. సో గోడాడి హోస్టింగ్ సర్వర్స్ అని ఉంటుంది. సో గోడాడి హోస్టింగ్ సర్వర్స్ లో ఏం చేస్తారంటే కనుక వాడు ప్లాన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే కనుక మీకు సో ఇట్లా ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో సో ఇక్కడ మీరు తీసుకుంటే కనుక హోస్టింగ్స్ లో రకరకాలు ఉంటాయి. అంటే మనం బ్యాక్ ఎండ్ సర్వర్ కొనుక్కుంటున్నాం. హోస్టింగ్ అంటే బ్యాక్ ఎండ్ మన వెబ్సైట్ కోసం స్పేస్ కొనుక్కుంటున్నాం. డొమైన్ నేమ్ కొన్న తర్వాత మనం ఈ హోస్టింగ్ కూడా కొనుక్కోవాలి. సో కొనుక్కోవాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ వీడు ఇన్ని రకాలు ఇస్తున్నాడు. ఏంటిది అంటే కనుక ఏంటంటే మీరు సో మీకు హోస్టింగ్స్ లో రకరకాల ప్లాన్స్ ఉంటాయి. అది సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా బేసిక్ గా చెప్పుకుంటే ఎట్లా ఉంటుందంటే షేర్డ్ హోస్టింగ్ షేర్డ్ హోస్టింగ్ అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక 3 వెబ్సైట్స్ ఉన్నాయి మనకి. సో మీదొకటి నాదొకటి ఇంకొక పర్సన్ ఉంది. హైదరాబాద్ లో సర్వర్ ఉంది అనుకుందాం. సపోజ్ వీడు ఏం చేస్తాడంటే ఒకే సర్వర్ లో ఒక ముగ్గురికి ఇస్తాడు. ఇట్లా ఏమవుతుంది అంటే రేట్ కొంచెం తక్కువలో వస్తుంది. కానీ ఫస్ట్ సైట్ కి ట్రాఫిక్ ఎక్కువ వచ్చి సర్వర్ మీద లోడ్ పడింది అనుకోండి, సెకండ్ సైట్ థర్డ్ సైట్ కొంచెం స్లోగా వర్క్ అవుతా ఉంటాయి. కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటా ఉంటాయి అనమాట. సో మనకు ఒకవేళ తక్కువలో అయిపోయి నార్మల్ సైట్ అనుకుంటే కనుక షేర్డ్ హోస్టింగ్ తీసుకుంటాం.
డెడికేటెడ్ హోస్టింగ్ అంటే ఏంటంటే మన వెబ్సైట్ కి సంబంధించి ఫైల్స్ కానీ ఒక సర్వర్ లోనే ఉంటాయి, వేరే సర్వర్ లో ఏమి ఉండవు అనమాట. సో క్లౌడ్ హోస్టింగ్ అంటే ఎక్కడెక్కడ క్లౌడ్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇట్లా ఆ, రకరకాలు ఉంటుంది. విపిఎస్ హోస్టింగ్ అంటే కనుక ఒక హోస్టింగ్ ఉంటుంది, ఒక వెబ్సైట్ ఉంటుంది, ఇంక ఇందులో వేరేది రాదు. సో అట్లా మీరు ఏదైనా హోస్టింగ్స్ కొనేటప్పుడు మీకు డిస్కషన్ వస్తే కనుక ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే రకాలు ఉంటాయి, ఓన్లీ ఒక వెబ్సైటే పెట్టుకోవాలి ఇందులో. సో ఈ ప్లాన్ లో కూడా ఒక వెబ్సైట్ పెట్టుకోవాలి. ఒకవేళ 10 వెబ్సైట్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఏంటంటే ఇప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు కానీ కన్సల్టెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా వాళ్ళు ఇలాంటి ప్లాన్ తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఒక దాంట్లోనే హోస్టింగ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళకి ప్రైసింగ్ తగ్గుతూ ఉంటుంది. సో వాళ్ళు ఒక్కొక్కరికి మళ్ళీ ఇండివిజువల్గా ఒక్కొక్క సర్వర్ కొనకుండా, లేదు నా దగ్గర ఒక 10 సైట్లు ఉన్నాయి అనుకుందాం, ఒక న్యూస్ సైట్, ఒక హాస్పిటాలిటీ సైట్, లేకపోతే ఇట్లా రకరకాల సైట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కనుక మనం ఈ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో జస్ట్ ఇదంతా కూడా మీరు కొనే పరిస్థితి ఏం లేదండి. మీరు ఇంటర్నల్ గా ఫిక్స్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏమి ఉండదు. డొమైన్ కొనుక్కుంటాం, హోస్టింగ్ పర్చేస్ చేసుకున్న తర్వాత జస్ట్ బేసిక్ ఐడియా ఉంటే అమౌంట్ కట్టి పే చేసుకున్నాక ఓకే. లేదు అనుకుంటే మీకు ముందే మన రిక్వైర్మెంట్ చెప్తే కనుక గోడైడి వాళ్ళే ఈ డొమైన్ నేమ్ ఏది అవైలబుల్ ఉందో ఒకసారి చెక్ చేసుకోమని చెప్తారు, హోస్టింగ్ ఏది బాగుంటుందో చెప్తారు. దానికి మనీ యాడ్ టు కార్ట్ కొట్టిన తర్వాత దాన్ని ఏ ప్లాట్ఫామ్ కావాలో బ్యాక్ ఎండ్ మనం ఏం చేస్తామంటే కనుక సో వర్డ్ ప్రెస్ కోడింగ్ అంటే మనం నార్మల్ గా మీకు వర్డ్ ప్రెస్ వెళ్ళిపోదాం అనుకుంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే కనుక వర్డ్ ప్రెస్ ని ఇంటిగ్రేట్ చేయించుకుంటాం. ఆ ఇంటిగ్రేషన్ అదంతా కూడా మనకి అవసరం లేదు. సో ఇంటిగ్రేషన్ చేసి ఇచ్చేస్తారు. చేసి ఇచ్చిన తర్వాత దానికి ఒక లాగిన్ వస్తుంది. సో లాగిన్ కొట్టేస్తే కనుక ఇట్లా బ్యాక్ ఎండ్ మనం ఓపెన్ అవుతాం. మీరు ఫేస్బుక్ లోకి ఎట్లా అయితే ఓపెన్ అవుతున్నారు, జీమెయిల్ లోకి ఎలా ఓపెన్ అవుతున్నారో బ్యాక్ ఎండ్ అలాగ వచ్చేయచ్చు ఇందులోకి. సో మీరు ఒకవేళ ఫ్రంట్ ఎండ్ చూడాలి అనుకుంటే కనుక మనం ఆ వెబ్సైట్ మీద ఇట్లా పక్కన క్లిక్ చేసుకుంటే కనుక ఈ వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ అందరికి కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ ఎండ్ మనం ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే కనుక లాగిన్స్ క్రియేట్ చేసుకుని వెళ్తూ ఉంటాం. సో ఈ డొమైన్ కొనడం ఇదంతా కూడా ఒకసారి బేసిక్ గా మీరు సెర్చ్ చేసి చూసుకోండి, ఇదంతా ఎవరు అడగరు. బట్ వన్స్ మనకి ఏం చేస్తారంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ చేస్తా ఉంటే ఎస్ఈఓ పర్పస్ కాటికి ఈ వెబ్సైట్ క్రెడెన్షియల్స్ మనకి ఇచ్చి బ్యాక్ ఎండ్ మనల్ని మెయింటైన్ చేయమంటారు. సో ఉన్న పోస్టులు ఏమున్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఆ పోస్టులన్నీ బాగున్నాయా లేదా, కంటెంట్ కరెక్ట్ గా ఉందా లేదా, సో ఈ డేటా మొత్తం మనం చెక్ చేసుకుని వెబ్సైట్ ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. సో ఏ కీవర్డ్స్ కి అయితే ఎక్కువ ఉన్నాయో ఆ కీవర్డ్స్ కి సంబంధించిన పేజెస్ ఉన్నాయా లేదు, ఇవంతా కూడా మనం రేపు చెప్పుకుందాం. సో ఇది ఇక్కడ ఎపియరెన్స్ ఉంటుంది. ఎపియరెన్స్ లో మీకు థీమ్స్ కి వెళ్తే కనుక నేను థీమ్స్ రకరకాల థీమ్స్ ఉన్నాయి. లేదు మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఎడ్యుకేషన్ థీమ్ అని చెప్పి మనకు ఒకటి సెర్చ్ చేస్తున్నాం. అంటే మనం బిజినెస్ ఏంటనేది మనకు తెలుస్తుంది కదా. మీరు చేయబోయే వర్క్ దేని ఏ టైప్ ఆఫ్ సైట్ కి, బిజినెస్, స్టోర్, ఆర్ట్ డిజైన్, రియల్ ఎస్టేట్, దేని మీద అనేది ఒకటి తెలుస్తుంది. సో దానికి తగ్గట్టుగా మనకి ఇక్కడ వస్తుంది. సో ఇదంతా కూడా మీకు చెప్పాల్సిన పని లేదండి, అసలు వర్డ్ ప్రెస్ గురించి లేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో బట్ ఒకవేళ మీరు ఓన్ గా చేయాలి అనుకుంటే కనుక మనకు ఆప్షన్ అయితే వర్డ్ ప్రెస్ ద్వారా అయితే నేర్చుకోవచ్చు. సో యాక్టివేట్ దిస్ డిజైన్ కొడుతున్నాం. సో యాక్టివేట్ రివర్టింగ్, యాక్టివేట్ కొట్టమంటున్నాడు. సో యాక్టివేట్ కొట్టాను. ఇందాక నా సైట్ ఎట్లా ఉంది, ఇట్లా ఉంది. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా, బ్యాక్ ఎండ్ యాక్టివేట్ కొట్టాను కదా, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు సైట్ ఎట్లా మారుతుంది, ఇట్లా మారుతుంది. సో ఈ కోడింగ్ అయితే ఇది మొత్తం మనం కోడింగ్ ఇట్లానే బ్యాక్గ్రౌండ్ రాపించుకొని ఇట్లా ఇమేజ్ ఇమేజ్ పెట్టించుకొని చేయించుకోవాలి. వర్డ్ ప్రెస్ అయితే ఏముంటుంది, ఆల్రెడీ థీమ్ ఉంటుంది, మనం ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి, బయట నుంచి కూడా పెయిడ్ తెచ్చి పెట్టుకోవచ్చు. కానీ మోస్ట్లీ పెయిడ్ ఎవరు వాడరండి. మోస్ట్లీ ఏంటంటే 10% మెంబర్సే మాకు అట్లానే కావాలి, కోడింగ్ ప్లాట్ఫామ్ ఎలా డిజైన్ చేసి ఉంటుంది అట్లానే కావాలని అంటారు. సో దీనికి కోడింగ్ దానికి ఏంటంటే కోడింగ్ దాంట్లో మనకు కావాల్సి వచ్చినట్టుగా ఫస్ట్ లైన్ నుంచి కోడింగ్ రాసుకుంటూ వెళ్తాము. ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సి వచ్చినట్టుగా చేంజెస్ అవి చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇట్లా మనకు నచ్చినట్టుగా మనం ఇదంతా కూడా ఇట్లా క్రియేట్ చేసుకొని మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా థీమ్స్ అనేది మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఒక థీమ్ యాక్టివేట్ చేసాం, దాన్ని ఏమన్నా చేంజెస్ చేయాలి అంటే కస్టమైజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ కస్టమైజ్ లోకి వెళ్తున్నాను. సో ఈ కస్టమైజ్ లోకి వెళ్తే సైట్ ఐడెంటిటీ అంటే కనుక ఈ పైన వస్తున్నాయి కదా,
మీరు ఏ సైట్ అయితే ఓపెన్ చేస్తారో ఈ కార్నర్ లో ఒక సింబల్ వస్తుంది చూడండి, దీన్ని ఫెవికాన్ అని అంటాం. సో అది ఎందుకంటే ఇన్ని సైట్స్ ఓపెన్ అయినప్పుడు నాకు ఇట్లా నేమ్ కనిపిస్తుంది, కానీ నేను ఇంకెక్కువ ట్యాబ్స్ ఓపెన్ చేశాను అనుకో, జస్ట్ నాకు ఏమైందంటే ఈ ఫెవికాన్ ఒకటే కనిపిస్తుంది, మిగతా అంతా హైడ్ అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో మన సైట్ ని ఈజీగా ఐడెంటిఫై చేస్తానికి ఫెవికాన్ అని చెప్పి యాడ్ చేయమంటున్నాడు. లోగో కానీ లేకపోతే ఏదైనా మనం డిజైన్ చేసుకున్నది యాడ్ చేసుకుంటే ఇలా పైన ఇలా ఒక సింబల్ లాగా వస్తూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఫెవికాన్ అంటాం. ఇప్పుడైతే నేనేం యాడ్ చేయట్లేదు. సో జస్ట్ ఇంకా కలర్స్ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఉన్నాయి. సో వీటిల్లో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే కనుక ఇవి చేంజెస్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి మారిపోతుంది. కానీ ఒక సజెషన్ ఏంటంటే వాడు ఇచ్చిన కలర్లు యూస్ చేసుకోవడం బెటర్ అవుతుంది. మనం అవి యూస్ చేసామంటే కనుక కొంచెం కలర్ కాంబినేషన్స్ అయితే తెలిసి ఉండాలి. అంటే లైక్ మనం ఇంట్లో పెయింట్స్ వేయించుకునేటప్పుడు లైట్ కలర్ డార్క్ కలర్ కొంచెం ఎట్లా అయితే చూసుకుంటామో థీమ్ కి యూజర్ చూస్తానికి కొంచెం కన్వీనియంట్ గా ఉండే విధంగా చూసుకోవచ్చు. ఇంకా మెనూస్ ఏమైనా క్రియేట్ చేయాలి అంటే కనుక సో క్రియేట్ మెనూ కొడతాను. సో ప్రైమరీ, సో మెనూకి ఒక నేమ్ ఇమ్మంటున్నాడు. సో M1 అని నేమ్ ఇస్తున్నా. సో యాడ్ ఐటమ్స్. సో మన దాంట్లో ఉన్న పేజెస్ ఏదైనా కావాలి అనుకుంటే వాటిని మెనూ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో కస్టమ్ లింక్ అంటే ఏంటంటే మనకు కావాల్సి వచ్చినట్టుగా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే కనుక సో ఇట్లా పెట్టాను. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే కనుక మనకి మెనూస్ లేవు ఇందాకటి వరకు. సో సేవ్ చేంజెస్ కొడుతున్నా, ఇప్పుడు మెనూస్ లేవు చూడండి, రీఫ్రెష్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆప్షన్ టిక్ పెట్టమంటున్నాడు, ఇక్కడ కనబడాలి అంటే. సో ఇక్కడ పెట్టాను బాగానే ఉంది. సో కొంతమంది ఏం అడుగుతారంటే నాకు అన్ని ఇట్లా డైరెక్ట్ ఉండవు కదా, ఒక దాంట్లో సబ్ మెనూస్ లాగా వస్తాయంటే దానికి మనం కోడ్ రాయాల్సిన పని ఏం లేదు. జస్ట్ ఇట్లా పట్టుకొని పక్కకు డ్రాగ్ చేసుకుంటే కనుక చాలు. అదేమవుతుందంటే దీంట్లో సబ్ మెనూ లాగా వచ్చేస్తుంది అనమాట. అంటే మన site లో ఉన్న పేజెస్ అన్నిటిని కూడా మెనూలోకి యాడ్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది రకరకాలుగా ఏంటంటే డైరెక్ట్ గా క్రియేట్ చేసిన పోస్ట్ అవ్వచ్చు, పేజ్ అవ్వచ్చు, దాని ద్వారా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా క్రియేట్ చేసుకుంటే దాన్ని కస్టమ్ లా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కస్టమ్ అంటే కనుక డైరెక్ట్ గా దాని లింక్ తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చి యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి చూస్తే కనుక ఏమవుతుందంటే మనకి ఉన్న థీమ్స్ లో బెస్ట్ ఏది సూట్ అవుతుందో చూసుకుని దాన్ని మనం బేసిక్ ఎడిటింగ్స్ చేంజ్ చేసుకుంటే. సో ఇక్కడ ప్రొడక్ట్ లిస్టింగ్ అని ఉంది. ఇక్కడ ఏం చేస్తామంటే కనుక ఆ, మన కంపెనీని నేమ్ ఇచ్చుకుందాం. సపోజ్ RR రియల్ ఎస్టేట్ అని చెప్పిస్తున్నాను నేను సపోజ్. సో ఇక్కడ ఉన్న థీమ్లు ఏం చేస్తామంటే మనకు నచ్చినట్టుగా పెట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే బెస్ట్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అంటే మనకి ఆల్రెడీ ఉంటుంది. సో కంపెనీస్ లో ఏంటంటే కనుక మీకు ఆల్రెడీ వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చేస్తారు. దాని తర్వాత నుంచి హెడ్డింగ్ ఏముండాలి, ఇందులో కంటెంట్ ఏముండాలి, ఇదంతా కూడా మనమే డిసైడ్ చేస్తాం అనమాట. కీవర్డ్స్ కంటెంట్ రైటర్కి ఇచ్చి కంటెంట్ రాపించుకోవడం ఇదంతా కూడా మనమే చేస్తాం. మనం కంటెంట్ రాయాల్సిన పని లేదండి, కంటెంట్ రైటర్ ఉంటారు, వాళ్ళే రాస్తారు. సో ఇట్లా మనకి ఈజీగా అయిపోతుంది అనమాట కస్టమైజేషన్. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఉన్న థీమ్స్ లో నుంచి ఒకటి చెక్ చేసుకున్నాం. సో అది డెవలపర్ చేసి ఇచ్చేస్తారు కాబట్టి మనం అంత జోలికి వెళ్ళాల్సిన పని లేదు. ఇన్ కేసు మీరు ఫ్రీలాన్సర్ కానీ అట్లా అయితే కనుక మీరు ఎక్కువ థీమ్స్ యాక్టివేట్ చేసి ఒక్కొక్క సెట్టింగ్స్ ఏముంటున్నాయి, ఆప్షన్స్ ఏముంటున్నాయి అనేది ఒకసారి చూసుకుంటే కనుక మీకు తెలుస్తుంది. మిగతా ఈ ప్లగ్ఇన్స్ మిగతాది ఇది సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఒకసారి మనం రేపు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇవాళ న్యూ కాన్సెప్ట్ కాబట్టి మీకు కొంచెం అని లైక్ అంత కొత్త కొత్తగా ఉండొచ్చు. సో బట్ రేపు నుంచి అయితే ఇంకా డెమో టైప్ ఏమి ఉండదండి. అంటే ఇవాళ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసేసాం, వెబ్సైట్ టైప్ ఏ ఉంది వర్డ్ ప్రెస్ అట్లా అనేది. వర్డ్ ప్రెస్ కి ఇంకా మీకు రేపు ఎల్లుండి ఒక 2 క్లాసెస్ ఉంటుంది, దాని తర్వాత SEOకి అట్లా వెళ్ళిపోతాం. సో ఈ ఓవరాల్ గా థీమ్ అయితే ఇదండి. కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ లో
మన బిజినెస్ ని ప్రమోషన్ చేస్తాం. అది ఎస్ఈఓ, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని. ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే మన వెబ్సైట్ కి ఏమైతే ఉంటుందంటే ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఇలాంటి న్యూస్ సైట్స్ అయితే కనుక వచ్చి ట్రాఫిక్ వస్తుంది, న్యూస్ చదువుతారు, వెళ్ళిపోతారు. బిజినెస్ సైట్ అయితే కనుక అట్లీస్ట్ మన బిజినెస్ ని లాగిన్ అవ్వడం కానీ, రిజిస్టర్ అవ్వడం కానీ వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది డైరెక్ట్ గా పర్చేస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటా ఉంటారు. సో మన పని ఏంటంటే మీరు ఎట్లయినా చేయండి, మన డిజిటల్ ప్రమోషన్స్, డిజిటల్లో మన వెబ్సైట్ అవ్వచ్చు, మన యాడ్స్ అవ్వచ్చు, మన సోషల్ మీడియా అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, మన ప్రెజెన్స్ ని, వాళ్ళ కంపెనీ యొక్క ప్రెజెన్స్ ని మనం ప్రమోషన్ చేస్తూ ఉంటాం అనమాట. సో మనం నేర్పించేటప్పుడు అన్ని కాన్సెప్ట్స్ చెప్తాం కాబట్టి మీరు డైలీ టాస్క్లు కూడా రేపటి నుంచి అసైన్ చేస్తాను. సో అది మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్ అది. బట్ అది మీరు చేసినట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక అట్లీస్ట్ సండే అయినా ఇంకా, అంటే వర్కింగ్ ఉన్నారు చాలా మంది. సో డైలీ కుదరకపోయినా అట్లీస్ట్ సండే ఒక 2 hours మీరు ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేసేసుకుంటే కనుక ఐడియా వస్తుంది. మీకు డైలీ లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ కూడా వస్తుంది. ఒక 2-3 hours తర్వాత మీరు నైట్ కానీ లేదా మార్నింగ్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు కానీ ఒకసారి రివైజ్ చేసుకొని ఏమన్నా డౌట్స్ ఉన్నా పింగ్ చేయొచ్చు. మీకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు పింగ్ చేస్తే కనుక మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా అక్కడ క్లారిఫై చేస్తాం. లేదంటే నెక్స్ట్ క్లాస్లో మనం పెట్టుకోవచ్చు. సో మనకి అరౌండ్ 45 days అంటే మీరు 2 months పెట్టుకోండి. డైలీ 9:15కి స్టార్ట్ అవుతుంది క్లాస్ అయితే. సో ఈ యాడ్స్ పెట్టడం అట్లా ఇవన్నీ కూడా మనం లైవ్ ప్రాక్టికల్ లోనే వెళ్ళిపోతాం. సో థియరీ కానీ పీపీటీ, ఇంకా పీపీటీ చూపించేది అయితే ఏముండదు, వర్డ్ డాక్యుమెంట్ చూపించేది కూడా ఏముండదు. ఇవాళ వర్డ్ ప్రెస్ మనం ఎట్లా అయితే డిస్కస్ చేసుకున్నామో లైవ్ బ్యాక్ ఎండ్ లోను ప్రతి ప్లాట్ఫామ్ లో ఉన్న ఆప్షన్స్ మటుకు వెళ్తాము. సో మనకి ఈ అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా ఫ్రీ ఉంటాయి, పెయిడ్ ఉంటాయండి. సో మనం చెప్పేటప్పుడు ఫ్రీ ప్లాట్ఫామ్స్ మీకు ఇంట్రడ్యూస్ చేసి చెప్తాను. సో పెయిడ్ అంటే మీరు ఇప్పుడు మనీ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, బట్ మీరు ఫ్యూచర్లో యూస్ చేసే ప్లాట్ఫామ్స్ పెయిడ్ ఉంటాయి. అంటే ఆప్షన్స్ కొన్ని హైడ్ అవుతాయి, కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా వస్తూ ఉంటాయి. మోస్ట్లీ ఫ్రీ సరిపోతుంది ప్రస్తుతానికి. మీకు స్టిల్ అప్పటికి ఇంకా అప్పుడు పెయిడ్ కూడా ఏం డిఫరెన్స్ ఉందని చెప్తాను. మీరు ఒకవేళ కావాలనుకుంటే ఆ టూల్స్ పెయిడ్ అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇప్పుడైతే అవసరం లేదు. మోస్ట్లీ అన్ని టూల్స్ మనకు ఆన్లైన్లోనే ఉంటాయి. సో కోడింగ్ అయితే ఏం ఉండదండి. అసలు కోడింగ్ గురించి మర్చిపోండి. కోడింగ్కి అసలు మనకు సంబంధం లేదు. సో ఓన్లీ మనం ఇట్లా ఎలా అయితే మేనేజ్ చేసుకుంటున్నామో జస్ట్ బ్యాక్ ఎండ్ కానీ వెబ్సైట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం చిన్న చిన్న కరెక్షన్స్ ఇవన్నీ పోస్ట్ పెట్టాలి, బోల్డ్ చేయాలి, హెడ్డింగ్ సైజ్ పెంచాలి, ఇమేజ్ విడ్త్ హైట్ తగ్గించాలి. ఇవన్నీ కూడా కోడింగ్ ఏం లేకుండానే ఉన్న ఆప్షన్స్ తోనే ఎట్లా పెట్టుకుంటాం అనేది మొత్తం అంతా కూడా మనం చెప్తాము. సో దాన్ని బట్టి మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ వర్డ్ ప్రెస్ వస్తే కనుక మీకు ఈజీగా వెబ్సైట్ లో మనం చేయబోయే నెక్స్ట్ ఎస్ఈఓ వర్క్ అంతా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. జస్ట్ ఒక బేసిక్ హెచ్టిఎంఎల్ కోడింగ్ ఉంటుంది. అది ఒక 6 lines కోడ్ ఉంటుంది. ఆ ఒక 6 lines గుర్తు పెట్టుకుంటే చాలు. మనకు ఆ 6 lines కోడ్ తోనే పని అయిపోతుంది. మిగతాదంతా అవసరం లేదు. సో ఒకవేళ విడ్త్ తగ్గించాలి, ఇంత అంత వద్దని, సో జస్ట్ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ డ్రాగ్ చేసుకుంటున్నాను. డ్రాగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సైజ్ తగ్గిపోయింది. అదే మీరు కోడింగ్ పిహెచ్పి జావా అనుకోండి, డెవలపర్ని కూర్చోబెట్టి బ్యాక్ ఎండ్ సైజ్ తగ్గించి విడ్త్ హైట్ తగ్గించి ఇంత ప్రాసెస్ ఉంటుంది. దీనికైతే ఇంత అవసరం లేదు. సో ఒకటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి, వాటిలోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకు కొత్తగా కావాలి అనుకుంటే కనుక కోడింగ్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళడం. సో ఈ ఆల్ట్ టెక్స్ట్ అంటే ఏంటిది మొత్తం కూడా మీకు రేపు అంతా క్లియర్గా వచ్చేస్తుందండి. సో హోస్టింగ్, సర్వర్ కాన్సెప్ట్ అర్థమైందండి. ఎస్ ఎస్. యా ఓకే అండి. సో జస్ట్ బేసిక్ లైన్ ఐడియా ఉంచండి. బట్ వర్డ్ ప్రెస్ ఎలా హ్యాండిల్ చేస్తాం ఇదంతా కూడా మీకు రేపు నేను ఆల్రెడీ ఒకసారి లాగిన్ చేసి చూపిస్తాను. వర్డ్ ప్రెస్ కొత్తది ఒకటి క్రియేట్ చేస్తాను. దాని తర్వాత మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి ఒక 2 days లో. ఓకే ఓకే ఓకే. ఓకే అండి. ఓకే అండి. ఓకే ఓకే. సతీష్ గారు, అండ్ ఈశ్వర్ గారు, నాగరాజ్ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? ఏం లేవండి, అంత క్లియర్. యా, ఓకే అండి. నాగరాజ్ గారు, హలో. అండ్ సతీష్ గారు. ఆ, ఏం లేవు సార్. యా ఓకే అండి. నాగరాజ్ గారు మీకు ఏమైనా ఉన్నాయండి డౌట్స్? యా ఓకే అండి. అయితే మీకు రికార్డింగ్ ఒకసారి షేర్ చేస్తాను. మీకు ఒకవేళ రేపు నుంచి మనం 9:15కి కంటిన్యూషన్ అయిపోతుంది. ఒకసారి మీకు ఇంకేమైనా కాన్సెప్ట్స్ ఉన్నా ఇప్పుడు మనం ఇచ్చిన కరికులం కాకుండా మీరు ఒకవేళ మధ్యలో ఉన్న కాన్సెప్ట్స్ కావాలన్నా సరే మనం యాడ్ చేద్దాము.
క్లాస్ అయితే మోస్ట్లీ 1 అవర్ ఉంటుందండి. కొద్ది కాన్సెప్ట్స్ వెళ్ళే కొద్ది ఏమన్నా అయితే ఒక 5 to 10 minutes ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా టైమింగ్ కుదరట్లేదు అంటే కనుక మనం సాటర్డే యాక్చువల్ ఉండదు, బట్ ఇప్పుడు షెడ్యూల్ అయితే సాటర్డే కూడా ఇంక్లూడ్ చేసాము. సో డైలీ 1 అవర్ అయినా మనకి వీక్లీ 6 days లో క్లోజ్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే అండి, అయితే మీకు రికార్డింగ్ వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Sure. Thank you. Bye.